సెక్షన్‌కి రండి, సెక్షన్‌కి రండి. అక్కడ మనకి ఈ సెక్షన్‌కి వచ్చిన కారణమైన ఇక్కడ శివ సారు రెగ్యులర్ ఫాలో అప్ ఇన్వైట్ చేసిన శివ సార్‌కి థాంక్స్ చెప్తున్నా. ఎంఎస్ఆర్ అసోసియేషన్ అయిన టీమ్ పేరేంటి సార్? మేడం ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ మేడం. ఆర్మీ టీమ్‌కి వెల్కమ్ చేసుకుంటున్నా. రాకూడదు ఎవరైనా సరే మీటింగ్స్ ఏ టీమ్స్‌కి రాకూడదు అని ఉండదు. టైం లేదు. మార్నింగ్ మీటింగ్స్ మాకు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ మీటింగ్ వేరే వాళ్ళకి ఈ హోస్ట్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళా ల్యాప్‌టాప్‌ని మళ్ళా రిఫ్రెష్ చేసి మళ్ళా జూమ్‌లోకి రావాల్సొచ్చింది. ఆ విధంగా ఎక్సలెంట్‌గా మీటింగ్స్ చేస్తున్నాం. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆ దేవుడికి ప్లస్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు ఇంట్లో సపోర్ట్ చేస్తున్న మా హస్బెండ్, మా పిల్లలకి ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పుకుంటూ ఈ వెస్టేజ్ అనే ఒక ఆపర్చునిటీని నేను ఏ విధంగా తీసుకున్నానో, ఈరోజు దీన్ని నేను ఎలా చేస్తున్నాను అనే విషయాన్ని మీ దగ్గర నేను షేర్ చేసుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు సౌజన్య. మీ అందరికీ తెలుసు. చెన్నై దగ్గర మాది పొన్నేరి, మొత్తానికి తమిళనాడు. ఈ బిజినెస్‌లో నేను ఇప్పుడు డబుల్ క్రౌన్ డైరెక్టర్‌గా ఉన్నాను. ఈ బిజినెస్‌కి రాకముందైతే ఒక హౌస్ వైఫే. నా క్వాలిఫికేషన్ ఇంటర్ మాత్రమే. ఇంటర్ అయ్యి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నేను జాయిన్ అయిన తర్వాత నాన్న తమిళనాడు పక్కనే మాకు తడ అనేది నెల్లూరు డిస్ట్రిక్ట్. 1 అవరే కదా ట్రావెల్ అని చెప్పి తమిళనాడు అయినా సరే దగ్గరలో ఉంటుంది అని చెప్పి మా నాన్న ఇక్కడ ఇచ్చిన తర్వాత నాకు టోటల్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్. అందుకని నేను ఏదైనా సరే ఒక జాబ్ చేద్దామన్నా, బయట ఏదైనా వెళ్ళాలన్నా ఎప్పుడు చూసినా తమిళ్ అనేది నాకు సరిగ్గా అర్థం కాదు. ఇంతవరకు కూడా తమిళ్ ఫ్లూయెంట్‌గా అయితే మాట్లాడలేను. అయితే తమిళ్‌లో అయితే మీటింగ్స్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లో అయితే ఏం తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని కూడా అర్థం కాదు. ఆ సిట్యుయేషన్‌లో ఇంక మనం బయటికెళ్ళి ఏం చేస్తాంలే అని ఫస్ట్ అబ్బాయి, సెకండ్ ఇద్దరు ట్విన్స్ నాకు. ఇద్దరు మగపిల్లలు మళ్ళా. ముగ్గురు మగపిల్లలు. జాయింట్ ఫ్యామిలీ మాది. ఏమాత్రం బయటకెళ్ళే ఆలోచన ఉండదు. బయటకెళ్ళే టైం కూడా నాకుండదు. ఇంట్లోనే సరిపోయేది నాకు వర్క్ అంతా. ఎక్కడ ఎప్పుడైనా కొంచెం టైం దొరికితే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడం, రావడం అంతే తెలుసు. ఇంకేం తెలియదు. అమ్మ వాళ్ళ ఇంటికి కూడా నేనైతే ఒంటరిగా వెళ్ళేదాన్ని కాదు. ఎవరో ఒకరు తోడుతో ట్రైన్ ఎక్కడం, ట్రైన్ దించుకోవడం ఇలాంటి జర్నీసే. అయితే టోటల్ ఒక హౌస్ వైఫ్ మెంటాలిటీ. ఆహ్, అంటే ఉన్న జీతాన్ని భద్రపరచుకోవడం, అది నెలంతా చిన్నగా తీసుకోవడం, ఎక్కడ ఏది కాంప్రమైజ్ అనేది చిన్న చిన్న వస్తువులు ఏదైనా చూసినా గూడా అందరు లేడీస్ కొన్నట్టు నేను కొనలేను. గమ్మున చూసి ఓకే. నాకుంది అని చెప్పి వచ్చేస్తూ ఉంటా. ఎందుకంటే ఆ మనీ మనకి ఈ నెలంతా కావాలి గదా! అని చెప్పి అలా కాంప్రమైజ్ మెంటాలిటీలో ఎక్కడ తక్కువకు దొరుకుతాయి. రేషన్‌కి వెళ్ళడం, ఆహ్, అంటే ఎక్కడెక్కడ మనకి వస్తువులు తక్కువ దొరుకుతాయి అక్కడికి ప్రొవిజన్ స్టోర్స్ అన్నిటివి చూసి, చూసి, చూసి చిన్నగా ఫ్యామిలీని రన్ చేసుకునేది మాత్రమే నాకు తెలుసు. దాచిపెట్టుకోవడం. ఇంకా ఎక్కడైనా మనకి లేదు, పిల్లల ఫీజులకు గాని ఏదైనా తక్కువైతే నాన్న దగ్గరికెళ్లి నిలబడడం. ఇదొక్కటే నాకు మార్గం. ఇంకే మార్గం లేదు. ఈ విధంగానే నా జర్నీ ఉన్నింది. ఇలాగే ఉంటే ఎలా? ఎలాగైనా ముందుకు రావాలి గదా! అని చెప్పి ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి గదా! అని చిన్న చిన్నగా ఏదైనా బిజినెస్‌లు స్టార్ట్ చేద్దాం. సార్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్. ఆ ఎంప్లాయ్‌గా ఉంటే మీకందరికీ తెలుసు. చెరుకు ఫ్రెష్‌గా లోపలికెళ్తే ఎలా ఉంటదో ఆ విధంగా ఎళ్తాం. వచ్చేటప్పుడు చెరుకు మిషన్‌లో నుంచి అటుపక్క నుంచి వచ్చేటప్పుడు ఎలా వస్తది? ఆ విధంగా వచ్చేవాళ్ళు సారు. ఫుల్ టెన్షన్, ఫుల్ ప్రెషర్‌తో ఎగ్జిక్యూటివ్ ఒక కంపెనీలో ఇన్‌చార్జరు. ఏముండదు. ఏం షేర్ చేసుకోలేం. ఇంక ఆయనకక్కడే ఫుల్లు ఇదుంటుంది. కానీ పెద్ద జీతమైతే ఏమీ ఉండదు. చెప్పుకోవడానికి మాత్రం మంచి పోస్టింగ్ అని చెప్పుకుంటాం. అలాంటి జీవితాలు గడిపేటప్పుడే ఏదో ఒకటి చేద్దామని చెప్పి చిన్న చిన్నగా బిజినెస్‌లు స్టార్ట్ చేద్దామని జెప్పి నేనే మోటివేట్ చేశాను గూడా అప్పుడు గూడా. ఏదో ఒక బిజినెస్ చేద్దాం, ఏదో ఒక బిజినెస్ చేద్దామని. అప్పుడు బిజినెస్‌లన్నిటికి కావాల్సింది మనకిక్కడ ఏం కావాలి అంటే పెట్టుబడి గావాలి. ఇంక పెట్టుబడి లేకుండా ఏ బిజినెస్‌లు చేయలేం. పెట్టుబడని జూస్తే మన దాంట్లో బ్యాంకుల్లో ఏమన్నా బ్యాలెన్స్‌లుంటాయా? ఇలా మనల్ని నమ్మి ఎవరైనా అప్పిస్తారా అంటే ఎవరు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా ఎలా తీర్చాలని ఒక భయం. అందుకని నాకు మా నాన్న ఇచ్చిన గోల్డ్ ఉన్నింది గాబట్టి దాన్నే పెట్టి బిజినెస్‌లనేది స్టార్ట్ చేశాం. ఫస్ట్ బిజినెస్ శారీస్ బిజినెస్, సెకండ్ సార్ ఏదేదో స్టార్ట్ చేశారు. పేపర్ ప్లేట్స్ అని చెప్పి, థర్డ్, ఫోర్త్ అని చెప్పి 4, 5 బిజినెస్‌లు ఆయన చేయడం జరిగింది. ఎలా జాబ్‌కెళ్తూ, వస్తూనే పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ వచ్చారు. సార్‌కి అలా చేస్తున్నప్పుడైతే ఫుల్‌గా సపోర్ట్ ఉండేదాన్ని. బయటైతే బయటికి వెళ్ళే అలవాటు అప్పుడు గూడా లేదు. ఓన్లీ ఇంట్లో ఉండి సపోర్ట్ ఉండేదాన్ని అంతే తెలుసు. కాకపోతే మనీ పరంగా అయితే ఏమాత్రం ముందుకు ఎదగల. ఉన్న ప్లేస్‌లో నుంచి ఇంకా కిందకి వెళ్ళిపోయాం. అంటే ఉన్న నగల్ని పోగొట్టుకున్నాం. బ్యాంక్‌లో లోన్ తీశారు.
ఆ లోను కట్టలేక అన్ని అంటే ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో మన ఈ పోటీ ప్రపంచంలో వేలు పెట్టి బిజినెస్లు అయితే చేయలేం. చేసినా కూడా ఆ కాంపిటీషన్ పీరియడ్ ఎలా ఉందంటే ఆ విధంగా ఉంది. భయమేసింది. ఇంక మనకి ఇలా చేయలేం మనము అని చెప్పి ఇంక అక్కడికి డ్రాప్ అయ్యే టైంలో చాలా నష్టపోయాం. పిల్లల్ని చూసే విధానం గాని అన్నీ మారాయి. ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ గాబట్టి బాగా బాధేసింది. అంటే మనీ ఉంటేనే ఇంకా ఒక చూడ్డానికి గూడా అందరికి ఒకలాగా మంచిగా ఉన్నాము. మనీ తగ్గితే ఇంక ఇలాగే ఉంటుందేమో! నన్ను మాత్రమే గాదు పిల్లలు కూడా అలాగే చూస్తున్నారు గదా! అని చెప్పి అప్పుడే నాకు మనీ వాల్యూ అనేది అర్థమైంది. సెకండ్ మనుషులంటే ఏందని గూడా అర్థమైంది. ఇంకిలా కాదు అన్న పరిస్థితుల్లో దేవుడిని కోరుకునే టైంలో ఓమన్‌లో జాబొచ్చింది సార్‌కి. 2 ఇయర్స్ అక్కడ వర్క్ చేయడానికెళ్లారు. 1,00,000 సాలరీ అని జెప్పారు. పర్వాలా కొంచెం మనకి అప్పులు తీరితే కొంచెం సెటిల్‌మెంట్ అయిపోతాం. ఒక 5 ఇయర్స్ నేను వర్క్ చేసొస్తానని జెప్పారు. ఆ టూ 2012, 13 పీరియడ్‌లో 1,00,000 అనేది పెద్ద ఇన్‌కమ్. ఖచ్చితంగా వెళ్ళే తీరాలా అన్నారు. నేను కూడా ఎప్పుడు ఇంతవరకు సార్‌ని వదిలైతే ఉండలా. కానీ ఆ పీరియడ్ ఖచ్చితంగా 2 ఇయర్స్ మనం అగ్రీమెంట్ ఏసాం కాబట్టి ఉండాలి. మనకు మనీ కావాలి అని చెప్పి పిల్లల కోసం, ఫ్యూచర్ కోసం నన్ను వదిలి 2 ఇయర్స్ అక్కడికెళ్ళడం జరిగింది. ఆయన మాత్రమే గాదు. మీరు ఆలోచించి చూడండి ఎంతమంది అలా ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోతున్నారో దేశం వదిలి దేశం. దేనికోసం? ఓన్లీ డబ్బులు. డబ్బులు సంపాదించాలా, సెటిల్‌మెంట్ అవ్వాలా, జీవితం కోసమని ఎళ్ళిపోతూ ఉన్నారు. నాకైతే ఆ ఫ్యామిలీ అక్కడికెళ్ళిన తర్వాత సార్ నేనిక్కడున్నాము, అన్నీ చేసుకుంటున్నాం, అన్నీ ఉంది, బానే ఉంది, అప్పులు తీరుతూ వస్తున్నాయి. కానీ ఏమాత్రం సంతోషం అనేది ఉండేది గాదు. ఏది చేసుకున్నా తినాలనిపించదు. ఈ విధమైన పరిస్థితుల్లో దేవుడా! సారు ఇక్కడికొచ్చేయాలా, ఆయనొచ్చేసేయాలా ప్లస్ మనకి మనీ పరంగాను డబ్బులు మార్గము కావాలి. ఈ రెండిటికి ఏదైనా చూపించవా దారి అని చెప్పి బాగా నేను తీవ్రంగా దేవుడిని ప్రార్థిస్తున్న నాకు ఈ వెస్టేజ్ అనే ఒక ఆపర్చునిటీ పక్కనింటి అక్క ద్వారా దొరికింది. అక్కిచ్చినప్పుడు గూడా నేనెలా చూసానంటే, కేవలం ఆమేదో నాకు చెప్తుంది. ఆమె కోసం మనం తీసుకుందాం. ఏదో మనం అందరం బిజినెస్ చేసి కొంచెం లాస్ అయినోళ్ళం గదా! పాపం ఆమె ఏదో తపనతో బిజినెస్ చేస్తుంది గదా! ఆమె కోసం తీసుకున్నానే గాని, ఏ మాత్రం దీంట్లో నాకు ఎటువంటి ఆలోచనైతే లేదు. ఆవాలగింజంత ఆలోచన గూడా లేదు. ఈ బిజినెస్ నేను చేస్తానని, ఏదో తీసుకుంటానని ఏమీ లేదు. కేవలం అక్కని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం అప్పట్లో జాయినింగ్ ఫార్మ్ ఉన్నింది. ఫార్మ్‌లో సైనేసి నేను జాయిన్ అవ్వడం జరిగింది. పక్క రోజే ఎక్కడుంటుందక్క స్టాక్ పాయింట్ అని చెప్పి, స్టాక్ పాయింట్‌కి నేనే వెళ్లి ప్రొడక్ట్స్ తీసుకున్నా. అప్లైన్ దగ్గర తెప్పించుకునే అలవాట్లంతా ఉండవు. నాది విన్నింగ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనేది ఏం తెలుసా? మన పని మనం చేసుకోవడం. చాలా మంది జాయిన్ అయిన వెంటనే అప్లయన్స్ దగ్గర తెప్పించుకుంటుంటారు ప్రొడక్ట్స్. మిగతా షాపులకంతా ఎళ్తాం. కానీ స్టాక్ పాయింట్‌కెళ్ళాలంటే బద్ధకం. బద్ధకం అని చెప్పలేం. వాళ్ళకొస్తది గదా! తేనీలే అన్నట్లు ఉంటూ ఉంటారు. కానీ నాకైతే అలా అనిపించలా. నా కోసం ఏదో చెప్తుంది గదా! సరే చూద్దాంలే అనుకున్నా. అదేలాగా నేను తీసుకున్న ప్రొడక్ట్స్ గూడా కంపెనీ దేనికోసం స్టార్ట్ చేశారంటే ఇది సోపు బిజినెస్‌లు గాదు. సోపులు, పేస్టులు అనుకుంటున్నారేమో వెస్టేజ్ అంటే. అది కాదు. హెల్త్ కేర్ ఇండస్ట్రీ. నాకు ఆ రోజే అర్థమైంది. స్టార్టింగ్ రోజే అర్థమైంది. దీంట్లో హెల్త్ ప్రొడక్ట్స్ బావున్నాయని జెప్పి నేనైతే సోపు, పేస్టు మార్చలేదు. నేను ఫస్ట్ నుంచి ఓల్డ్ చింతాలే వాడతాను. పేస్ట్ ఇలాగే వాడతానని ఒక బ్రాండ్ పెట్టుకొని వాడేదాన్ని. మార్చాలంటే నచ్చేది గాదు. అందుకని నేను తీసుకున్న ప్రొడక్ట్స్ నోని, స్పిరులినా, కాల్షియం. నా ఫస్ట్ జాయినింగ్. నాకిష్టమైన ప్రొడక్ట్స్ కూడా నోని. ఆ విధంగా నేను స్టార్ట్ అయ్యాను. ఈరోజు సప్లిమెంట్స్ చెప్తూ ఉంటే ఎంతోమంది సైడ్ ఎఫెక్ట్స్ అవి ఇవి చెప్తూ ఉంటారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా మేడం అని అడుగుతూ ఉంటారు మనల్ని. నాకెందుకు అనిపించలేదు అంటే ఆల్రెడీ నోని గురించి నేను చదివున్నాను. డివైన్ నోని అని చెప్పి మా అత్తమ్మకి తీసిస్తూ ఉన్నాను టానిక్. ఇవి క్యాప్సూల్ ఫార్మ్‌లో ఇచ్చున్నారు ఫస్ట్ టైమ్. అది నాకు. సెకండ్ స్పిరులినా గురించి కూడా ఆల్రెడీ పేపర్స్‌లో, బుక్స్‌లో చదువుతూ ఉండేదాన్ని. అదే బాగా చదివి, బాగా అర్థం చేసుకొని ఉన్న వాళ్ళకి చెప్పచ్చు. ఏమీ తెలియని వాళ్ళకి చెప్పచ్చు. ఈ నిద్రపోతూ నటిస్తూ ఉంటారు. నేను నిద్రపోతున్నా అని. అంటే అరాకొరా తెలిసిన వాళ్ళతోనే మనం చేయలేకపోతాం. వాళ్ళే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. వాళ్ళతోనే ఇప్పుడు మనం ఈ బిజినెస్ చేయాల. మిస్టర్ యావరేజ్ పీపుల్. కానీ తప్పదు చెయ్యాల. వాళ్ళే మనకి. ఆ విధంగా కొంచెం తెలుసు గాబట్టి, ఆ 3 ప్రొడక్ట్స్‌ని నేనైతే తీసుకున్నా. తీసుకున్న 20 డేస్ తర్వాతే నాకు మంచిగా రిజల్ట్ వచ్చింది. అంటే లేడీస్ ప్రాబ్లమ్ ఉన్నింది. మిడిమల్ నొప్పులైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నా. అప్పుడప్పుడు లో బీపీ వస్తూ ఉండేది. ఇవన్నీ నాకు ఈ మూడిట్లోనూ క్యూర్ అయినాయి. వెంటనే నాన్నకి, అమ్మకి రెఫర్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకిచ్చేసా నా ఐడీలోనే. నాకు సెకండ్ మంత్ ఇచ్చిన ఇన్‌కమ్ చూసారంటే రూ. 103. 103 రూపీస్ వచ్చింది. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంది ఇన్ని రోజులు ఎన్ని షాప్స్ కొనుంటాం, ఎన్ని మెడికల్ షాపుల్లో తీసుకోనుంటాం, ఎన్నో బ్రాండ్ మారుస్తూనే ఉన్నాం. ఒక్కరు కూడా రూ. 1 వేయలేదు గదా మనకి.
ఇదేంది మనకని మనకు అకౌంట్ లేదు సార్. నేను అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్పుడు ఇవ్వలేదు. నాకు వౌచరే వచ్చింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. సార్కి ఫోన్ చేసి చెప్పితే వద్దొద్దు అకౌంట్ అంతా ఇవ్వద్దు, అవేందో వాళ్ళు మన దగ్గరే డబ్బులు తీసుకొని మనకే ఇస్తున్నారు, అలాంటివన్నీ ఏం చెయ్యొద్దని. అప్పుడు కూడా నెగిటివ్ థింకింగే, మాకు ఏ మాత్రం పాజిటివ్ లేదు. అవునా అని చెప్పి అప్పుడు కూడా ఇవ్వలేదు. సెకండ్ మంత్ అయింది, థర్డ్ మంత్ అయింది. ప్రోడక్ట్స్ మాత్రం రెగ్యులర్ యూజర్ అయ్యా. ప్రోడక్ట్ యూజర్ నేను. పర్చేస్ అయ్యా, రీపర్చేస్ డేట్ చూసుకొని వెంటనే వెళ్ళి ప్రోడక్ట్ పర్చేస్ చేసుకొని వచ్చేసేదాన్ని. నా కింద ఏ జాయినింగ్ అవ్వలేదు, ఓన్లీ 1 జాయినింగ్ మాత్రమే. ఇలా 1 ఇయర్ గడిచిపోయింది, ఏ జాయినింగ్ లేదు. 1.5 ఇయర్ గడిచిపోయింది, ఏ జాయినింగ్ లేదు. ఓన్లీ ప్రోడక్ట్ యూసర్ మాత్రమే, వెళ్ళడం ప్రోడక్ట్స్ తీసుకోవడం, రెగ్యులర్ ప్రోడక్ట్ యూసర్. అయితే నాకు తెలియకుండానే మన కంపెనీలో 7 స్టెప్స్ ఉన్నాయంట. దాంట్లో ఫస్ట్ స్టెప్ యూస్ ద ప్రోడక్ట్ అని. యూస్ ద ప్రోడక్ట్ అంటే 100% యూజర్. ఏదో యూస్ ద ప్రోడక్ట్స్ అంటే యూస్ ద ప్రోడక్ట్స్ కాదు, 100% యూస్ చేసేదాన్ని. అంటే ఎక్కడికైనా వెళ్లితే కూడా నా షూర్ సోపు, నా షూర్ పేస్ట్ ఎత్తుకొని వెళ్ళేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా అలా ఏ ప్రోడక్ట్ ని టచ్ చేసేదాన్ని కాదు. దాన్నే 100% యూజర్ అంటారు. ఆ విధంగా నేను 100% యూజర్ అంటే చాలా మంది అనుకుంటారు అన్ని ప్రోడక్ట్స్ కొనాలేమో, 100% యూజ్ చేయాలేమో అని. మనం ఒక బ్రాండ్ తాకిన తర్వాత వేరే బ్రాండ్ ఇంకా తాకకూడదు. దాన్నే 100% యూజర్ అంటారు. ఆ విధంగా యూజర్ గా ఉన్నాను. ఫస్ట్ స్టెప్ లో అయితే ఉన్నాను. సెకండ్ షేరింగ్ లోకి వెళ్ళలేదు. నాకు షేరింగ్ లోకి ఎందుకు వెళ్ళలేదంటే ఎప్పుడు బయటకు వెళ్ళే అలవాటు లేదు, ఎవరితో బయట మాట్లాడే అలవాటు లేదు, ఆ ఎవరు పరిచయాలు లేవు. ఇవన్నీ చెప్పేదాన్ని, నాకు తెలియదు ఇలాగా మాట్లాడను తెలియదు, ఇవన్నీ రీజన్స్ చెప్పేదాన్ని. ఆ షేర్ చేయమని చెప్పితే అక్క ఎన్ని రీజన్స్ గొప్పగా చెప్పుకునేదాన్ని. మా ఆయన బయట పంపించడు, మా నాన్న బయట పంపించడు, ఇవన్నీ గొప్ప మాటలు అనుకుంటుంటాం లేడీస్, చాలా తక్కువ మాటలు. ఎప్పుడైతే మనం బయట వస్తామో అప్పుడే మనం మన పిల్లలకే ఏదైనా మనం నేర్పించాలంటే బయట ప్రపంచం ఖచ్చితంగా తెలియాలి. అది తెలియకనే నేను చాలా సంవత్సరాలు ఉన్నాను. ఆ విధంగా ఆ మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయా. లాస్ట్ కి ఇంకా 1.5 ఇయర్ దాటిపోయింది, దగ్గర దగ్గర 1.25 సంవత్సరం అయిపోయింది. ఆ టైంలో అక్క నన్ను ఒక్కసారి నాకు అవార్డు ఇస్తున్నారు, అట్లీస్ట్ అవార్డ్ ఫంక్షన్ చూస్తూరా అని చెప్పి నన్ను పిలవడం జరిగింది. ఆ అక్కకి వాళ్ళ డాటర్ కి ఇద్దరు అవార్డు తీసుకుంటున్నారు. ఏంది ఒక బిజినెస్ లో ఇద్దరు అవార్డు తీసుకుంటున్నారు, అసలు ఏంది అది అని. నేను ఒక 100 మంది ముందు ఏదో అవార్డు ఇస్తారేమో చూద్దాంలే అని చెప్పి సండేనే కాబట్టి పిల్లల్ని తీసుకొని సార్ వెళ్ళమన్నారు. నాకు ఒకటే వెళ్ళడానికి భయం కాబట్టి వాళ్ళ మామ కూతుర్ని నాకు తోడు చేసి ఇద్దరం కలిసి వెళ్ళాము. మామ తనేమో ఇంట్రెస్ట్ చూపించలా అంతగా, బయటే ఉన్నింది తన అవార్డ్ ఫంక్షన్. నేను పిల్లల్ని పెట్టి కూర్చోబెట్టి, ఒకే సీట్ ఉన్నింది, ఆ ఒక్క సీట్ లో ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి నిలబడుకొని అవార్డ్ ఫంక్షన్ చూసా. నాకు అవార్డ్ ఫంక్షనే స్పార్క్. అంటే ఈ బిజినెస్ ని నేను ఇంత డెడికేషన్ గా చేస్తున్నాను అంటే దానికి కారణం ఆ అవార్డ్ ఫంక్షన్. అక్కడి నుంచే నేను సార్ స్క్రీన్ షేర్ చేయొచ్చా? చేయడం. ఆ అవార్డ్ ఫంక్షనే నేను గట్టిగా పట్టుకున్నాను. అసలు ఇంకా నిద్ర రాలేదు నాకు. ఇంటికి వచ్చిందే ఏంది ఇంతమంది గెలుస్తున్నారా, ఇంతమంది ఉన్నారా, అసలు ఎలా దీన్ని ఏ విధంగా చేస్తున్నారు, మనం ఇలాంటిదే కదా ఎతికాం, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ లేదు. మనకి సెకండ్ నాకు నచ్చిన విషయం, ఏ టైంలో అయితే మనకి ఏ టైం అయితే ఇష్టమో ఆ టైంలో చేసుకోవచ్చు అన్నారు. నాకైతే చాలా నచ్చింది. ఇంక ఏ విధంగా అయినా మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ లేదన్నారు కదా, మనకి ఏ టైం ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే టైం కొంచెం ఫ్రీ ఉంది, అదేదో ఒక పని ముందుగానే చేసేసి ఎలాగైనా దీన్ని చూస్ చేసుకుందాం అని చెప్పి ఈ బిజినెస్ ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసేటప్పుడు ఇలాగే ఉంటుంది. ఇలాగే నేను చూసిన అవార్డ్ ఫంక్షన్ ఇదే, మెడ్రాస్ యూనివర్సిటీలో. ఇలా చూసిన తర్వాత నేను ఒకే ఒక డిసైడ్ అయ్యా, ఏదైతే అది అవుతుంది, మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. 375 రూపీస్తో నా ఇన్కమ్ స్టార్ట్ అయింది. అది అలా పెరుగుతూ 6000 రూపీస్ అయింది. బ్రాంజ్ డైరెక్టర్ అని లెవెల్ అచీవ్ అయ్యా. నెక్స్ట్ రాజన్ సార్తో నేను ఫస్ట్, అంటే ఎప్పుడైనా సరే లీడర్స్ తో మనం వెళ్ళి సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటాం, ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం కదా. నేను వచ్చేదాన్ని, మీటింగ్కి చూసేదాన్ని, వెళ్ళేదాన్ని, కానీ సెల్ఫీస్ ఎప్పుడు తీసుకునేదాన్ని కాదు. గెలిచి వెళ్ళి సార్ దగ్గర తీసుకోవాలా, మనం గెలిచి వెళ్ళి సార్ దగ్గర తీసుకోవాలా అని పట్టుదల. ఆ అలా పట్టుదల అని అనుకోవచ్చు. సెకండ్, అప్పుడు కూడా నేను తీసుకోవాలా, సార్ నా బ్యాచ్ ఇచ్చేటప్పుడు తీసిన ఫోటో, ఫస్ట్ ఫోటో నాతో సార్తో, ఇది ఆ మెంటర్ విఎంసీఎం మెంబర్, అందుకనే అది అలాగే పెట్టుకున్నాను. ఈ రోజు వరకు ఫేస్బుక్ లో ఆ ఫోటో అలాగే ఉంటది. ఆ విధంగా నేను ఛాంపియన్స్ డే అని చెప్పి బ్యాచ్ తీసుకోవడం జరిగింది. అది సిల్వర్ డైరెక్టర్ గా
ఎల్ఓబి టచ్ చేసి ట్రావెల్ ఫండ్ టచ్ చేసి 14,000 తీసుకున్నా. గట్టి నమ్మకం వచ్చింది బిజినెస్ మీద. 18,000 ఉదయం లేసి రాత్రి దాకా పరిగెత్తే పరుక్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో 18,000 19,000 బయట ఇస్తున్నారు. కానీ ఇది నేను పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే టైం మాత్రం తీసుకొని 31,000 వరకు రీచ్ అయ్యా. ఈ ఇన్కమ్ కి అయితే చాలా ఇంప్రెస్ అయ్యారు మా హస్బెండ్. ఎలాగైతే సరే ఈ బిజినెస్ ని చేసుకోవచ్చు మనం. అంటే సారు ఓమన్ నుంచి ఇండియాకి రావడం జరిగింది. అప్పుడు ఇంకా మనం ఎలాగైనా చేసుకోవచ్చు అని చెప్పి ఆ సార్ ఒక ఫుల్ హెల్ప్ తోనే ఈ బిజినెస్ ని నేను స్టార్ట్ చేశాను. అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకునే దానికి కూడా ఏదో ఒకటి అరేంజ్మెంట్ చేసి కొంచెం టైం నాకు ఇచ్చారు. ఆ టైం ఎలా అయిందంటే అప్పుడు దాకా నన్ను చూసిన విధానం అయితే ఇలాగే ఉండేది. ఒక మనిషిని చూసినట్టు చూడరు సమాజం నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో. ఏందది? ఎవరైనా చాట్ చేస్తారా? నేను పెట్టిన ఆ పిక్చర్ ఏంది? తెలుగులో బొచ్చు పురుగు అంటారు. ఓకే. ఆ పురుగు చూస్తుంటే మనకి ఎలా అనిపిస్తది? చాలా అసహించుకుంటాం. అయ్యో! అది తాకితేనే మనకి ఏమవుతదో అన్నట్లు ఉంటాం. సేమ్ ఆ విధంగానే చూసేది. చాలా బాధేసేది. మనమేమో ఇంత పెద్ద ఇండస్ట్రీ అని చూసేసాం. కానీ మనం తీసుకెళ్ళేటప్పుడేమో మనల్ని ఈ విధంగా చూస్తున్నారు. అది ఫర్ లేడీగా ఈ విధంగానే చూసేది సమాజం. సమాజం అనే దానికన్నా చుట్టుపక్కల ఉన్న మన రిలేషన్స్ గాని, మన చుట్టుపక్కల ఉన్న నైబర్స్ గాని, రిలేషన్స్ కానీ, ఓన్ బ్లడ్ రిలేషన్స్ కూడా ఈ విధంగానే చూడడం స్టార్ట్ చేశారు. అయ్యో! తినొస్తేనే ఏందబ్బా! అంటే తక్కువగా జూసారు. చాలా తక్కువగా జూసారు. అవన్నీ భరించుకున్నా. సేమ్ ఆ పురుగుని జూసినట్టే జూసారు. ఏ విధంగా భరించానో ఆ విధంగా భరించా. ఆ భరించే ఆ ఓపికిచ్చిన ఆ దేవుడికి నేను కృతజ్ఞత జెప్పుకోవాలి. అదే నన్ను ముందుకు తీసుకెళ్ళింది. 48,000 అయింది. అది కొంచెం ముందుకు తీసుకెళ్ళి 63,000 అయింది. కోవిడ్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 2020 దాకే. అంటే ఆ సరౌండింగ్ వరకే చేసుకోగలిగాం. లేడీస్ కదా! దానికి పైన వెళ్ళలేకపోయాం. లేడీస్ అనే దానికన్నా అలా గీసుకున్నాం ఒక గీత. మేము లేడీస్, మేము లేడీస్, మేము లేడీస్ అని. కానీ నోరు ఏదన్నా తగువు అన్నప్పుడు మాత్రం తగ్గేది లేదు. మిగతా ఇలాంటి విషయాల్లో అయితే మేము లేడీస్ కదా అని అలాగే మనమే తక్కువ చేసుకుంటున్నాము. ఈ 63,000 వచ్చి నాకు ఎక్కడ స్టాప్ అయిందంటే ఫిబ్రవరి 2020 మార్చ్ 22 2020 కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు ఇంకంతే బిజినెస్ అంతా డౌన్ అయిపోద్ది. ఇంక మనం బయటకి ఎక్కడికి వెళ్ళలేమన్నప్పుడు కంపెనీ మేనేజ్మెంట్ ద్వారా మనకి జూమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆన్‌లైన్ మీటింగ్స్ ఇచ్చారు. ఆన్‌లైన్‌లోనే ట్రైనింగ్స్ ఇచ్చారు. మన గ్రేట్ అప్లైనర్ సిద్ధార్థ్ సింగ్ సార్‌ని పెట్టి ఆన్‌లైన్ ట్రైనింగ్స్ ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ లీడర్స్ మా గ్రేట్ మెంటర్ ఆర్ఎస్ రాజన్ సార్ ట్రైనింగ్స్, మీ గ్రేట్ లీడర్స్ ఎంఎస్ఆర్ వీళ్ళందరూ ట్రైనింగ్స్ ఇవ్వడం స్టార్ట్ అయ్యారు జూముల్లో. ఆ జూమ్స్‌లో ట్రైనింగ్స్ అనేది మాకు ఎలా ఉన్నిందంటే అసలు ఇంకా బయటకు వెళ్ళని వాళ్ళు కూడా ఈ బిజినెస్‌ని తీసుకోవడం స్టార్ట్ చేశారు. చిన్న పిల్లల్ని పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ బిజినెస్‌ని తీసుకోవడం స్టార్ట్ చేశారు. జూమ్‌లోకి రావడం, వినడం, ఆ లింక్‌ని అలాగే షేర్ చేయడం. అలా ఒక రోజుకి ఎన్ని జూమ్స్ చేసేదాన్నో. దాన్నన్ని మెర్జ్ చేసి ఒక్క జూమ్‌గా తమిళ్‌లో ఒకటి, తెలుగులో ఒకటి మార్నింగ్, ఈవినింగ్ అని చెప్పి కొన్ని రోజుల తర్వాత విడదీయడం జరిగింది. ఆ జూమ్స్ ఏమైనాయో చూడండి ఈరోజు 70,000 అయ్యి కోవిడ్ టైంలోనే నేను ఇలా కార్ తీసుకోవడం కూడా జరిగింది. ఈ కార్ తీసుకునేటప్పుడు చిన్నప్పుడు పెట్టుంటారు కదా! మన అమ్మ మనకి చిన్నప్పుడు ముద్దు పెట్టుకుంటారు. దాని తర్వాత పెళ్ళయ్యేటప్పుడు వచ్చేటప్పుడు నాకు ఇచ్చుంటది అమ్మ. ఆ తర్వాత ఇదే. అంటే అంత అచీవ్‌మెంట్ గెలిచానా అని అందరి ముందు గట్టిగా పట్టుకొని ఒక కారు నా బిడ్డ గెలుచుకునింది అన్న ఒక ఆనందం అయితే మా అమ్మ దగ్గర చూశాను. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఎన్నో కలలతో మనల్ని చదివిచ్చుంటారు అప్పట్లో. ఏదో ఒకటి చెయ్యాలా పిల్లలు అని అనుకుంటారు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఏం సాధించలేకపోయా. కానీ ఈ కార్ ఫంక్షన్‌లో మా అమ్మ ఆనందాన్ని నేను చూశాను. గెలిచింది నా బిడ్డ అని చెప్పిన ఒక సంతోషాన్ని చూశాను. ఈ కార్ తీసుకున్న ముగ్గురు పిల్లలు గాని, ఆ రోజు కార్ ఎక్కి వాళ్ళు చాలా ఆనందంగా ట్రావెల్ చేయడం చాలా ఎక్సలెంట్‌గా ఉన్నింది. కార్ అనేది మా డ్రీమ్ గూడా లేదు. టూ వీలర్స్‌లోనే నా ప్రయాణం ఉండేది. అంటే టూ వీలర్‌లో అంటే ఫస్ట్ చిన్న బాబు కూర్చుంటాడు. వాడు చాలా పొడుగు. కానీ ఫస్ట్ వాడినే కూర్చోబెడతాం. అట్లే తల వంచుకొనే వస్తాడు. ఎందుకంటే వాడు తలెత్తితే వాళ్ళ నాన్నకి దారి కనిపించదు. సెకండ్ మా ఆయన, థర్డ్ ఇంకొక బాబు, ఫోర్త్ ఇంకొక బాబు, ఫిఫ్త్ నా సీట్ ఉంటది. అక్కడ సీట్ ఉంటదా? ఇంకేముంటదో ఒక్కసారి ఆలోచించుకొని చూడండి. నా సీట్ ఎప్పుడు ఆ కంబి మీద కూర్చొనే వచ్చేదాన్ని. ఎప్పుడెప్పుడు ఆ టూ వీలర్ దిగేద్దామా అని ఉండేది. చాలా మందికి తెలుసు లేడీస్‌కి బాధ. కానీ ఈరోజు ఆ కార్‌లో ఫస్ట్ సీట్ నాదే. మంచిగా ఏసీ వేసుకొని, సాంగ్స్ పెట్టుకొని, ఈరోజు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నానంటే, గౌతమ్ బాలి సార్‌కి ఏ జన్మలో మేము పుణ్యం చేసుకున్నామో, అలాంటి ఒకసారి మనకి కంపెనీ పెట్టి, ఆ కంపెనీనిచ్చి, ఈరోజు ఆ కార్‌లో మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. కార్ అనేది ఇప్పుడు ఆడంబరం కాదు, నీడ్.
ఒక వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఈ రోజు పిల్లల్ని దేంట్లోనూ తడవనీయకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు దేనికైనా సరే. నెక్స్ట్ కోవిడ్ లో స్టార్ట్ అయింది అని చెప్పాను కదా, ఇట్లాగా 2020లో నా గ్రోత్ చూడండి. ఈ విధంగానే గ్రోత్ అయ్యాను. టోటల్ అమౌంట్ 1,21,22,000 అక్కడ వేయడం జరిగింది. నెక్స్ట్ ట్రైనింగ్స్ మీటింగ్స్ ప్రతి నెల రెగ్యులర్ గా ఇవ్వడం జరుగుతూ ఉన్నింది. 2023-24కి బయటకు వచ్చేసాం. ఈ విధంగా బూట్ క్యాంప్స్ అనేది స్టార్ట్ చేశాను. ఒక హౌస్ వైఫ్ బూట్ క్యాంపా అని చెప్పి అందరూ ఎలా చేస్తావు అన్నారు. చేసి చూపించాము. ఇది ఫస్ట్ బూట్ క్యాంప్, ఇది సెకండ్ బూట్ క్యాంప్. దీపక్ సూర్ సార్ని, సయ్యద్ సార్ని, అలా కంపెనీ మేనేజ్మెంట్ ని పిలిపించి ఈరోజు బూట్ క్యాంప్స్ చేసి ఎంతో మంది లేడీస్, ఎంతో మంది జెంట్స్ తక్కువే, లేడీసే ఎక్కువ. అంతమంది దీంట్లో మా టీంలో జెంట్సే ఎక్కువ, కానీ మా టీంలో కొంచెం లేడీస్ ఎక్కువ స్ట్రెంగ్త్. అందరం ఇక్కడ గెలిచిన దానికి కారణం ఇలాంటి బూట్ క్యాంప్స్ అంతా నేను స్టార్ట్ చేశాను. ఆ విధంగా 1 lakh అయ్యి, 2 lakhs అయ్యి, 3 lakhs అయ్యి, హైయెస్ట్ ఇన్కమ్ 4,32,000 అయ్యి, ఈ మధ్య మళ్ళా ఇన్కమ్ 4,70,818 రూపీస్. ఈ విధంగా నా ఇన్కమ్ పెరిగింది. ఇది సాధారణమైన ఇన్కమ్ అయితే కాదు. ఏమో నేను అంటే కష్టపడ్డారు కదా మేడం, కష్టపడ్డాం. నేను మాత్రమే కష్టపడుతున్నానా? బయటకెళ్ళి అలా చూడండి, ఎంత మంది కష్టపడుతున్నారు. మార్నింగ్ వెళ్తే రాత్రి దాకా ఎంత వర్క్ చేస్తున్నాం. ఏ విధమైన కాంప్రమైజ్ లైఫ్ లో బతికిపోతూ ఉన్నాం. కానీ ఎక్కడైనా అచీవ్మెంట్ ఉందా? కానీ ఈ రోజు 5 lakhs, నియర్ బై 5 lakhs టచ్ చేశానంటే కారణం ఇదే. నార్మల్ గా నా ట్రావెల్ ఇవన్నీ చూసారా? రైల్వే స్టేషన్ లో ఎవరైనా ఉన్నారా? అలాగా ఇలాగే బస్సుల్లో, ట్రైన్స్ లో ఒక లేడీగా మిడ్ నైట్ ట్రావెలింగ్, ఇవన్నీ నేను మర్చిపోలేని ట్రావెల్. ఎందుకంటే నాకు చాలా భయం, కానీ ఆ భయంలోనే నేను ట్రావెల్ చేశాను. మొండి ధైర్యం అని చెప్పొచ్చు. గెలవాలా అని ఒక పట్టుదల, అంతే. భయం అయితే ఈ రోజుకి ఉంది. ఎవరికి ఉండదు భయం? లేడీస్ కదా. మళ్ళా ఏదన్నా జరిగితే ఎలా అని చెప్పి ఆలోచించేదాన్ని. ఆ విధమైన పరిస్థితుల్లో మేము ట్రావెల్ చేస్తున్నాం. జెంట్స్ ఇది ఆలోచించుకొని చూడండి, మీరు ఎలా ట్రావెల్ చేయాలా అనేది. ఎక్కడ నా ట్రావెల్ అయితే ఆగేది కాదు. వర్షం వచ్చిన, తుఫాన్ అన్న, మీటింగ్ అని ఇచ్చానంటే ఇంకా మాకు ఇక్కడ తుఫాన్ మేడం అంటే కూడా వినేదాన్ని కాదు. నేను వస్తాను, మీరు అరేంజ్ చేయండి అనేదాన్ని. ఆ విధంగా నేను పట్టుదలతో వెళ్తాను. మేడం డేట్ ఇచ్చారంటే వచ్చేస్తారు. టైం మెయింటైన్ చేస్తాను. ఈ టైంకి వస్తారు అంటే ఆ టైంకి వెళ్ళేదాన్ని. అదేలాగా ఎక్కువసేపు అక్కడ టైము ఇవ్వను. ఒక బిజీగా ఒక 1 hour, 1.5 hour ఒక దగ్గర హోమ్ మీటింగ్ ఇచ్చినా కూడా ఎక్కువసేపు అక్కడ కూర్చోవడం, అక్కడ మాట్లాడుతూ ఉండడం అవన్నీ చేయను. మనం ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాం, పిల్లల్ని వదులుకొని, హస్బెండ్ వదులుకొని, కొన్ని పనులు అక్కడ ఇంట్లో వదులుకొని బయటకు వస్తున్నాము అంటే నిమిషం మనం టైం వేస్ట్ చేయకూడదు. జెంట్స్ కైనా లేడీస్ కైనా నిమిషం మనం టైం వేస్ట్ చేయకూడదు. ఫుల్ అండ్ ఫుల్ బయటకు వచ్చాను అంటే ఆ బయట నుంచి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేదాకా ఓన్లీ వెస్టేజ్ కి ఫుల్ టైం నేను ఇచ్చి వెళ్ళేదాన్ని. ఆ విధమైన ట్రావెల్స్. తర్వాత 2 wheeler కూడా నాకు రాదు. ఈ బిజినెస్ కి వచ్చే నేను 2 wheeler నేర్చుకున్నాను. కొంచెం ముందుకెళ్తాం కదా, ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మనం 2 wheeler రాక ఆటోల్లో, అంటే ఎక్కువసేపు మనం వర్క్ చేయాలంటే ఒక ఊర్లకి ఆటోలు కూడా ఉండవు. కానీ అలాంటి ఊర్లకంతా బిజినెస్ చేయాలంటే మన దగ్గర ఒక 2 wheeler ఉంటే బాగుంటుందని కింద పడి పైన పడి ఎలా ఒకరిలా గెలవాలని సంకల్పం ఉన్నప్పుడు మన దగ్గర ఏమేం మార్చుకోవాలి. బయట వాళ్ళని ఎవరిని మనం మార్చలేం. ఇవి 5 ఏళ్ళు ఉన్నాయి, వీటిని మార్చగలుగుతామా? ఇది పొట్టిగుంది, ఇది పొడుగ్గుంది, ఇది చిన్నది గుందే, ఇది లావుగుంది అని ఏమన్నా మార్చగలుగుతామా? ఏది మార్చలేం. ఈ 5తోనూ మనం పని చేస్తూ ఉన్నాం. ఈ 5 కలిస్తేనే ఒక చెయ్యి. సేమ్ టీం కూడా అలాగే వస్తుంది. ఒకటి పల్లెటూరులో ఉంటది, ఒకటి సిటీలో ఉంటది. ఒకరు మాట వింటారు, ఒకరు వినరు. ఒకరు బండి కూడా 2 wheeler తీసుకురారు, ఒకరు మంచిగా కార్ తీసుకొస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనల్ని చూస్తూ ఉంటారు. కానీ మనం ఎవరికి తగ్గట్టు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉండాలి. అందరి దగ్గర అన్ని ఎదురు చూడలేం. ఆ విధమైన టైంలో ఎలాగైనా 2 wheeler నేర్చుకున్నాను. 2 wheeler నేర్చుకున్న తర్వాత కార్ వచ్చింది. కార్లో నా ప్రయాణం అయిన తర్వాత ఏసీ ట్రైన్స్, ఈ రోజు నేను ఎక్కే ట్రైన్స్ అన్ని చూస్తుంటే ఆ ట్రైన్లలో బయట నుంచి చూసేదాన్ని. అన్ని ఏసీ ట్రైన్స్. ఎక్కడ నేను నార్మల్ అయితే దగ్గర దగ్గర 3 to 4 years అయింది నేను స్లీపర్స్ అలాంటివి ఎక్కి. ఎక్సలెంట్ గా ఈ రోజు నా జర్నీ. నెక్స్ట్ ఇంకా వైజాగ్ అలా వెళ్ళాలా అంటే ఫ్లైటే బుక్ చేసుకుంటున్నా, హోమ్ మీటింగ్స్ కూడా. ఈ విధంగా నా జర్నీ అయితే జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగానో చూడండి. నెక్స్ట్ ఫారిన్ ట్రిప్స్ అనేది కూడా మా హస్బెండ్ వెళ్ళారని చెప్పాను. నన్ను తీసుకెళ్లారా అంటే లేదు. ఎందుకంటే సార్ వెళ్ళింది వర్క్ చేయడం కోసం. అదేలాగా ఫ్లైట్ అనేది ఇలా చూడాలా, దగ్గరికన్నా వెళ్ళి చూద్దాం సార్ని ఎక్కించి అని అనుకుంటే
అక్కడ కూడా మమ్మల్ని అలో చేయలేదు. ఓన్లీ బయట వరకే అలో చేశారు. ఆ రోజు కూడా నేను ఫ్లైట్ చూడలేదు. కానీ ఈ బిజినెస్ మూలంగా ఫస్ట్ నేను వెళ్ళింది బాలి, ఇండోనేషియా. సెకండ్ నేను వెళ్ళిన ట్రిప్ అబుదాబి, దుబాయ్. నెక్స్ట్ క్రూజ్ షిప్ వెళ్ళాం. థర్డ్ ట్రిప్ 2018, 19లోనో క్రూజ్ ట్రిప్ వెళ్ళాం. ఈ ట్రిప్ లో మా హస్బెండ్ ను కూడా తీసుకెళ్లాను. మా అమ్మ నాన్న కూడా నాతో పాటు వచ్చారు. నాన్న కూడా సిల్వర్ డైరెక్టర్ ఉన్నారు అప్పట్లో. నెక్స్ట్ పుకెట్ ఇంటర్నేషనల్, ఇది 4th ట్రిప్. ఇది 5th లో వియత్నాం. దీంట్లో మా చిల్డ్రన్స్ ముగ్గురిని తీసుకెళ్ళాం. ఇక్కడ ఉన్నారు, లాస్ట్ లో ఉన్నారు చూడండి. ఇటు సైడ్ ముగ్గురు పిల్లలు నాతో పాటు వచ్చారు. ఇటు సైడ్ చూసారంటే చిన్న బాబు, ఒక బాబు ఉన్నాడు. వాడు మా చెల్లెలి కొడుకు. ఆ అమ్మాయి ఈ బిజినెస్ లో ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ గా ఉంది. వాళ్ళ బాబుని, వాళ్ళ హస్బెండ్ ని ఇద్దరిని తీసుకొచ్చింది వియత్నాం ట్రిప్ కి. అయితే అంటే మనం మామూలుగా ఆ ఏజ్ లో ఉన్న బాబుకి ఏం చూపిస్తాం? ఒక ఫ్లైట్ కావాలా అంటే బొమ్మ తీసిస్తాం కదా. మరి ఫ్లైట్ కావాలా అనగానే మా చెల్లి ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్లి దూరా ఫ్లైట్ అని చూపించింది. నిజంగా నాకైతే చాలా ఆనందం అనిపించి, ఆనంద బాష్పాలు అవేమో కన్నీళ్లు గారిపోయినాయి. ఎందుకంటే వాడి ఫస్ట్ బర్త్డే కూడా నేను వెళ్ళలేదు. వాడు 15 సంవత్సరాల తర్వాత పుట్టాడు మా చెల్లికి. ఆ ఫస్ట్ బర్త్డే చేస్తున్నారు, నన్ను పిలుస్తున్నారు. నాకు అప్పుడు మీటింగ్ ఉన్నింది, నేను వెళ్ళలేను. ఇన్ని సంవత్సరాల తర్వాత బాబు పుట్టి బర్త్డే చేస్తుంటే రావా అక్క అని కూడా అనింది. కానీ నేను రాలేని పరిస్థితి అన్న. కానీ అది కాదు నేను వాడికి ఇచ్చింది. ఆ రోజు నేను బర్త్డేకి పోనానో పోలేదో వాడికి తెలియదు. కానీ వాడు ఫ్లైట్ ఎక్కుతూ ఉంటే, ఆ ఫ్లైట్ లో కూర్చొని బెల్ట్ వేసుకుంటుంటే వాడిలో చూసిన ఆనందమే నాకు గొప్ప అనిపించింది. అలా చిన్న చిన్న విషయాలు వదిలేసామంటే, సాక్రిఫైస్ చేసామంటే పెద్ద విషయం మనం సక్సెస్ ఇవ్వచ్చు మన పిల్లలకి. ఆ రోజు చాలా సారి నేను నిన్ను బాధ పెట్టానక్క, నువ్వు ఆ రోజు కమిట్మెంట్ గా మీటింగ్స్, ట్రైనింగ్స్ అన్ని వెళ్ళావు కాబట్టే ఈ రోజు మేమందరం నిలబడగలిగాం. నా బాబు ఫ్లైట్ ఎక్కాడు అని చెప్పి బాధపడింది. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు మనం చేసే వర్క్ చేసుకుంటూ పోతే. ఆ విధంగా ఇది ఒక గ్రేట్ ట్రిప్ అని చెప్పొచ్చు వాడితో. నెక్స్ట్ స్విట్జర్లాండ్, ఇదైతే అసలు చెప్పలేం. చూడండి హీరోయిన్ లెక్క కదా. అలాంటివన్నీ అసలు డ్రెస్సెస్ కానీ ఏం తెలియదు, ఓన్లీ శారీస్ మాత్రమే తెలుసు. కానీ ఆ స్విట్జర్లాండ్ లో అలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి అని చెప్పంగానే మా హస్బెండే తీయించారు. ఏవి అలో చేసేది కాదు, కానీ ఆ ట్రిప్ లో అన్ని వేసుకున్నా. నెక్స్ట్ మన గ్రేట్ ఎండి గౌతమ్ బాలి సార్ తో తీసుకున్న ఫొటోస్. నెక్స్ట్ ఇది దుబాయ్, ఖత్తర్. ఆ టాలెస్ట్ బిల్డింగ్ ఒకటి ఉంది చూడండి, ప్రపంచ వ్యాప్తంగానే టాలెస్ట్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో నేను, మా పిల్లలు, మా హస్బెండ్ తీసుకున్న ఫోటో. ఇది మా టీం అందరం కలిసి టీ షర్ట్స్ వేసుకొని ఆ రోజు తీసుకున్న ఫోటో. చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. ఎందుకంటే పిల్లల్ని నేను ఎక్కడికి తీసుకెళ్లేదాన్ని అంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్లి ఆ గుడి దగ్గర తీసుకున్న ఫొటోస్ ఉంటాయి, ఇంకెక్కడికి ఉండవు. ఒక బీచ్ కి వెళ్ళాలన్నా కూడా పోను పోను ఆపేసా. ఎందుకంటే వెళ్ళంగానే అక్కడ 500 to 1000 రూపాయలు ఖర్చు అవుద్ది, ఎందుకులే అని. అలాంటి మైండ్ సెట్ లో ఉన్న నేను ఈ రోజు లక్షలు పెట్టుకున్న ఇలాంటి ఫారిన్ ట్రిప్స్ అయితే వెళ్ళలేం. ఈ రోజు కంపెనీ మూలంగా ఫ్రీ ఫారిన్ ట్రిప్స్ ఇన్ని వెళ్ళేసి వచ్చేసాం. నెక్స్ట్ మళ్ళా థాయిలాండ్ కి ఎదురు చూస్తూ ఉన్నాం విత్ టీమ్ తో వెళ్తూ ఉన్నాం. ఇప్పుడంతే, ముందన్నా నేను ఒకదాని, తర్వాత ఒక 10 మంది అనుకున్నాం. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడే 30 మెంబర్స్ వచ్చారు. ఇంకా థాయిలాండ్ కి 50 మెంబర్స్ వస్తారు, దాని పైనే వస్తారో తెలియదు. ఆ విధంగా టీమ్ తో ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ మా ఇల్లు అనేది మా మామయ్య కట్టిన ఇల్లే. కింద పైన మాకు ఇచ్చినప్పుడు చిన్న ఇల్లే ఇచ్చారు కింద. పైన అయితే మంచిగా ఉంటది అని అనిపించేది నాకైతే, కానీ ఆ ఇల్లు మాకు ఇవ్వలేదు. ఈ ఇల్లు అయితే హౌస్ ఫండ్ వస్తుంది కదా మనకి కంపెనీలో, అలా హౌస్ ఫండ్ వచ్చినప్పుడు ఇలా ఇల్లు కట్టుకోవాలా అన్నప్పుడు ఇంత ఇల్లు కట్టుకోవాలా అని మాత్రం అనిపించలా. కానీ నాకు మైండ్ లో ఉండింది డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలి, డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలని. అదే విధంగా మైండ్ లో పెట్టినట్టే డిజైన్ చేసి ఇచ్చారు. 1,25 crores లో, 1,25,00,000లో ఈ రోజు ఈ ఇల్లు కట్టుకోవడం జరిగింది. నాకు నచ్చిన విధంగా ఒక చిన్న వీడియో ఉంది ఇక్కడ, దీంట్లో చూడొచ్చు. ఒక్క సెకండ్. நம் வீட்டுக்கு வானவில்ல கரைச்சு நல்லாவே வண்ணம் அடிப்போம். சின்ன நம் தோட்டத்தில் நட்சத்திரம் பூக்கும், சின்ன சின்ன செடி வளர்ப்போம். இது மாடி வீடு, நம் ஜோடி வீடு. அட கோயில் கொஞ்சம் போர் அடித்தால் தெய்வம் வந்து வாழும் வீடு. நம் வீட்டுக்கு வானவில்ல கரைச்சு நல்லாவே வண்ணம் அடிப்போம். சின்ன நம் தோட்டத்தில் நட்சத்திரம் பூக்கும், சின்ன சின்ன செடி வளர்ப்போம். இது மாடி வீடு, நம் ஜோடி வீடு. அட கோயில் கொஞ்சம் போரடித்தால் தெய்வம் வந்து வாழும் வீடு.
లీడర్స్ ఎలా ఉంది? సూపర్ వండర్ఫుల్ ఇండియాలో. మేడం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎప్పటికీ మర్చిపోలేం. ఇంకా జస్ట్ మాకు 15వ తేదీ వచ్చిందంటే 1 year అవుతుంది ఇల్లు కట్టుకొని. ఈ రోజు ఆల్రెడీ నేను ఆ ఇంట్లోనే జూమ్ చేస్తున్నా, చూస్తున్నారు అనుకుంటా. ఈ విధంగా ఉంటుంది. పైన 3 bedrooms ఉన్నాయి, కింద ఒక ఆఫీస్ రూమ్ ఉంది. నిజంగానే మాకు నచ్చిన డిజైన్ లో మేము చేసుకున్నాం. దగ్గర దగ్గర 1 year కట్టాం ఇల్లు. కట్టినా కూడా మాకు ఇష్టం. లేడీస్ అందరికీ ఇష్టం కదా, ఎక్కడికి ఫీల్డ్ వర్క్ వెళ్ళినా కూడా ఇంటికి వచ్చిందే నాకు అంత హ్యాపీ. ఎందుకంటే ఒక్కొక్క ఇటుక పేరు వెస్టేజే ఉంటుంది లీడర్స్. ఎక్కడెక్కడ ఏది మీరు చెతికినా వెస్టేజే ఉంటుంది. వెస్టేజ్ తో కష్టపడి కట్టుకున్న ఒక హౌస్ ఇది. ఆ అందరం కానీ గట్టిగా డిసైడ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు ఇలాంటి మంచి హౌస్ లో మనం ఉండొచ్చు. ఆ విధంగా డిసైడ్ చేయండి. డిసైడ్ చేస్తే ఆ విధంగా ఉండాలి. ఎలా డిసైడ్ చేయాలా అంటే, ఈ రోజు మీరు మిమ్మల్ని ఎప్పుడు మోటివేషన్ ఎవరో ఒకరు మనల్ని పంపు కొడుతూనే ఉండాలా? అలా కొడితే మనం గెలవం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారంటే, మామూలుగా మనకు గుడ్డు తెలుసు కదా అందరికి, ఎగ్. దాన్ని వేసి మనం కొట్టామనుకోండి, ఇస్ బ్రోకన్ బై అవుట్ సైడ్ ఫోర్స్, లైఫ్ ఎండ్స్. గుడ్డును మనం వేసి కొడితే దానికి అంతే అయిపోయింది. అదే గుడ్డు అదిగా పగిలితే ఒక ప్రాణం అనేది వస్తుంది కదా. అప్పుడు మనంగా లోపల నుంచి రియలైజ్ అయి పగలాలా, ఎవరో ఒకరు వేసి మన వాళ్ళని కొట్టాలా? నీట్ గా వేసున్నారు చూడు. ఇఫ్ అన్ ఎగ్ ఈస్ బ్రోకన్ బై అవుట్ సైడ్ ఫోర్స్, లైఫ్ ఎండ్స్. అలా మన వాళ్ళని ఎవరో ఒకరు మోటివేట్ చేస్తున్నారు అంటే మనం గెలవం. ఇఫ్ బ్రోకన్ బై ఇన్సైడ్ ఫోర్స్, లోపల నుంచి రావాలి మీకు. ఈ రోజు నేను చెప్పిన దానికి కానీ, మీరు ఆల్రెడీ చూసిన మీటింగ్స్ కానీ, లైఫ్ బిగిన్స్ అక్కడి నుంచే. మనకు లైఫ్ అనేది బిగిన్ అవుద్ది. గ్రేట్ థింగ్ ఆల్వేస్ బిగిన్ ఫ్రమ్ ఇన్సైడ్. ఎప్పుడైనా సరే గొప్ప విషయాలు ఎక్కడి నుంచి జరుగుతాయంటే లోపల నుంచే జరుగుతాయి. ఆ విధంగా లోపలనే ఆ రోజు అవార్డ్ ఫంక్షన్ చూసి పగిలా, అంతే తెలుసు నాకు. ఈ రోజు ఇంత మందికి ఒక నిదర్శనంగా, ఒక ఎగ్జాంపుల్ గా మేడం అని ప్రతి ఒక్కరు చెయ్యి పట్టుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడం కోసం ఎలా ఏ విధంగా వస్తున్నారు మీరు అందరు గమనించుంటారు. చాలా వరకు అవార్డ్ ఫంక్షన్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో ఒకే ఒక చిన్న పట్టుదల గట్టిగా పట్టుకున్నాం. నెక్స్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక సింగిల్ మంత్ర మాత్రమే ఉంది. ఇది పెద్ద విషయం ఏం లేదు. ద సింగిల్ సెంటెన్స్ మంత్ర ఫర్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్: బిల్డ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ లీడర్స్ అండ్ మేక్ దెమ్ సక్సెస్ఫుల్. మేడం ఎంతమందిని చేరిస్తే మీకు ఇన్కమ్ వస్తుంది? 4 లక్షలు వస్తుంది. ఎంతమందిని చేరిస్తే మీకు 5 లక్షలు వచ్చింది అని అడుగుతారు. చేరిస్తే ఇక్కడ లక్షలు రావు, వేలు రావచ్చు ఒకవేళ మీరు చేరిస్తే. చేర్చి వాళ్ళని లీడర్స్ గా మార్చి ఆ లీడర్స్ ని మనం సక్సెస్ఫుల్ చేయిస్తే అప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది. ఇది చేర్చే బిజినెస్లు, కూల్చే బిజినెస్లు అయితే కాదు. కట్టించుకోవడం, నేను కట్టలేనా నువ్వు కట్టనా, లెఫ్ట్ ఒకరినేయండి రైట్ ఒకరినేయండి, ఇవన్నీ కాదు. ఇవన్నీ ఆల్రెడీ మేము చూసేసాం, మేము చేసేసాం అన్న వాళ్ళందరికీ అది కాదు. ఇది ఇలా ఒక్కసారి నాతో 1 year ట్రావెల్ చేయండి అని చెప్పి ఈ విధంగా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళని సక్సెస్ఫుల్ చేయించాలా. వీళ్ళు లీడర్ అని మనం ఎలా కనిపెట్టగలుగుతాము అంటే, వాళ్ళు ఆల్రెడీ నేను చెప్పినట్టు గుడ్డులాగా పగిలి బయట వస్తారు. మనం ఎవరిని లీడర్స్ ని చేయలేం. ఆల్రెడీ లీడర్స్ అనే వాళ్ళు వాళ్ళే క్రియేట్ అయ్యి మన చేతికి వస్తారు. వాళ్ళకి ప్లాన్ చెప్పి ఏ విధంగా చేయాలా, ఎలా చేయాలనేది మనం సక్సెస్ఫుల్ చేపిస్తే చాలు. ఇంకా మనందరికీ ఈ బుక్ అయితే నా సీక్రెట్. ఈ బుక్ కానీ మీ అందరికీ చెప్తున్నా, సీక్రెట్స్ ఆఫ్ ద మిలీనియర్ మైండ్ అని చెప్పి చాలా బాగుంటది. దీంట్లో 17 సక్సెస్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ 17 సక్సెస్ ప్రిన్సిపల్స్ చదవండి, మీకు అందరికి ఉపయోగపడతాయి. అంటే ఒక రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటది, పూర్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటది. ఈ బిజినెస్ లో మనం సక్సెస్ కావాలి అంటే రిచ్ పీపుల్ మైండ్ సెట్ మనకు ఉండాలి. కానీ మనం అందరం పూర్ పీపుల్ తోనే మెలిగాం, వాళ్ళతోనే బతికాం. అప్పుడు మనకి ఆ మైండ్ సెట్టే ఉంటది, రిచ్ పీపుల్ మైండ్ సెట్ రాదు. ఇలాంటి బుక్స్ చదివి, ఇలాంటి వీడియోస్ ఆడియోస్ మీకు చదవడానికి టైం లేకపోయినా వీటికి యూట్యూబ్ లో చాలా లింక్స్ కూడా ఉన్నాయి, మీరు షేర్ చేసుకొని ఇవి వినొచ్చు. అప్పుడు మన మైండ్ సెట్ అనేది మారుతుంది. ఎక్కువగా గెలిచిన వాళ్ళతో ఉండండి, సక్సెస్ఫుల్ అయిన లీడర్స్ తో ఎక్కువగా రాసుకొని పూసుకొని తిరగండి. ఈ రోజుకి మన లీడర్ ఫోన్ చేయలేదే, ఆయన సక్సెస్ అయినాడా, ఆయన ఫోన్ చేయకపోయినా పర్లే, మనం ఫోన్ చేసి ఆయనకు అతుక్కుంటాం. సార్ విసుక్కున్నా కూడా ఫోన్ చేసేది ఆయనకు అతుక్కునేది. ఎందుకంటే బూడిద ఏదో ఒక సామెత కూడా ఉంటది, సన్యాసి రాసుకుంటే బూడిద రాలద్దంటారు మేడం. బూడిద రాలుతుంది. కరెక్ట్, థ్యాంక్ యూ సార్. ఆ విధంగా సైడ్ వాల్యూమ్ అని చెప్పి ఎవరైతే సైడ్ వాల్యూమ్స్ మెయింటైన్ చేయలేదో, ఎవరైతే ఈ బిజినెస్ లో కొంచెం డ్రాప్ అయ్యి నెగిటివ్స్ మాట్లాడుతుంటారో వాళ్ళతో వెళ్ళి రాసుకోవద్దు, పూసుకోవద్దు. హాయ్ బాయ్ తో ఉండండి. ఎవరితో మనం బాగా రాసుకోవాలి, బల్లిలాగా అతుక్కోవాల్సింది సక్సెస్ఫుల్ లీడర్స్ తో. ఆ విధంగా మనం ఉండాలా. ఆ మైండ్ సెట్ ఏందనేది ఈ బుక్ లో చాలా క్లియర్ గా ఉంటుంది.
నార్మల్ గా మనం అందరం వచ్చి మన ఒక డెస్టినీ గురించి ఆలోచిస్తాం. మీ గోల్ ఏంటి అంటే, నా గోల్ క్రౌన్ డైరెక్టర్, నా గోల్ వచ్చి విఎంసిఎం మెంబర్, నా గోల్ వచ్చి డబుల్ క్రౌన్ డైరెక్టర్. ఈ విధంగా డెస్టినీ అంటే మనం చేరబోయే ప్లేస్, ఆ ప్లేస్ మీదే ఫోకస్ ఉంటాం. ఆ డెస్టినీ మనం చేరాలి అంటే ఫస్ట్ మనం చూడాల్సిన పాయింట్ ప్లాంట్ ఏ థాట్. మీ ఆలోచన మార్చాలి. మీ డబుల్ క్రౌన్ డైరెక్టర్ లో ఉన్న ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఆ ఆలోచన విధానానికి మీరు రావాలి. ఆ యాక్షనే, ఆ థాటే, ఆలోచనే మీకు యాక్షన్ గా మారుస్తుంది. ఆ యాక్షన్ ఏమవుద్ది, ప్రతిరోజు హ్యాబిట్ గా మారాలి. ప్రతిరోజు సింగిల్ డే ప్రతిరోజు యాక్షన్ గా మారాలి. ఒక్క రోజు కూడా బాబుకు ఫీవర్ గా ఉన్నా నేను ఫీల్డ్ లో ఉన్నా, వాడికి వేయాల్సిన మందులు వేసి వాడికి ఎవరినో ఒకరిని పెట్టి ఆ రోజు ఫీల్డ్ లో ఉన్నా. బాబుకి అమ్మవారు పోసిన రోజు కూడా నేను ఫీల్డ్ లో ఉన్నా. నాకు ఫీవర్ ఉన్నా ఉంటా. మా అత్తమ్మ చనిపోయారు, చనిపోయినా 11th డే మనకి ఇవి చేస్తారు కదా, ఆ దినం మేడం, దినం. దినం చేస్తాం. సారీ, ఆ దినం చేసినప్పుడు కూడా, ఆ దినం రోజు రాత్రి అందరు ఇంట్లో ఉన్నా కూడా నేను సిఎన్టీ మీటింగ్కి వెళ్ళేసి వచ్చాను. అమ్మ ఫోన్ చేసి, అందరు ఎలా అరుస్తున్నారు తెలుసా అమ్మా, ఎందుకమ్మా ఇట్లా వచ్చాయంటే, అరిచే మాటలు నువ్వు వినకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపో అమ్మా, వాళ్ళు ఎవరు అరిచినా నాకెవరు ఏమి ఇవ్వరు, నేను వచ్చి చూసుకుంటాను అని చెప్పాను. ఆమెకి నాకు ఉండే రిలేషన్షిప్ ఆమెకు తెలుసు. నేను ఎవరి కోసం వెళ్తున్నా, వాళ్ళ హస్బెండ్, ఆమె కొడుకుకి ఆమె మనవళ్ళకే వెళ్తున్నా, అది ఆమెకు తెలుసు. ఆమె ఒక్కటి నన్ను ఏమనుకోకపోతే చాలు, వీళ్ళెవ్వరు ఏమనుకున్నా సరే పర్వాలేదు, నేను అది చూసుకొనే వస్తాను, మీటింగ్ చూసుకొని వచ్చా. రీసనే ఉండదు నా దగ్గర. బూట్ క్యాంప్ పెట్టారు, బూట్ క్యాంప్కి వెళ్ళడానికి డబ్బులు లేవు. ఎవరిది బూట్ క్యాంప్ అంటే, ఈ రోజు ఏషియాలోనే నెంబర్ 1 నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే టాపస్ట్ ఎర్నర్, మనకు అందరికి గ్రేట్ అప్లైనర్ మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ సార్, ఆయనది బూట్ క్యాంప్ ఊటీలో పెట్టారు. ఏం తెలియదు, బూట్ క్యాంప్ అంటున్నారు, అంత సంపాదించి ఆయన వస్తున్నాడు అంటున్నారు, ఏం అర్థం కావడం లేదు. 6000 రూపీస్ అంట టికెట్. ఎలా డబ్బులైతే లేవు. నేనైతే మా హస్బెండ్ కూడా తీసుకెళ్లాలా, నాకే లేదు కానీ ఆయన కూడా తీసుకెళ్లాలని, అంటే ఆయన అర్థం చేసుకుంటేనే కదా నన్ను వదులుతాడు ఇంకా అని చెప్పి 12,000 కావాలి. ఎవరిని అడిగినా మీటింగ్ అని అడిగితే తిడతారు నాన్న వాళ్ళు. ఏం అడగాలో తెలియక మా ఫ్రెండ్ని పిలిచి, మా పెళ్లికి ఇచ్చిన వెండి దీపాలను అలాగే ఇచ్చేసి నాకు 12,000 డబ్బులు కావాలని అడిగి, అంత మూర్ఖురాల్ని. అలాగా పెట్టి బూట్ క్యాంప్ అటెండ్ చేశా. ఈరోజు ఒక షెల్ఫ్ ఫుల్ గా వెండి సామాన్లు ఉన్నాయి. ఆ రోజు ఆ చిన్న దీపాలను పట్టుకొని ఉంటే, అంత పెద్ద ట్రైనింగ్ అటెండ్ చేసిన దాన్ని కాదు, ఆ బూట్ క్యాంప్ ఏదో నాకు తెలిసి ఉండదు, మా మైండ్ మారి ఉండదు, నేను ఇంతగా ఎదుగుండేదాన్ని కాదు. ఏ సింగిల్ క్యాట్ లాగైనా సరే, సింగిల్ అయినా సరే, ఏదైనా నా డబ్బులతోనే నేను తీసుకునేదాన్ని. ఎప్పుడు అప్లైన్ మీద ఆధారపడేదాన్ని కాదు. అప్లైన్ దగ్గర మనం వర్క్ నేర్చుకోవాలే గాని అప్లైన్ ని తీసుకొని కూడా పెట్టుకొని తిరగకూడదు. ఓన్లీ ఒక 10 to 15 మీటింగ్స్ మాత్రమే అప్లైన్. ఆ తర్వాత సార్ నేను మాట్లాడతాను సార్, మీరు ఒకసారి చూడండి అని చెప్పి ఆయన ఉండేటప్పుడే నేను కొంచెం నేర్చుకుంటూ, అక్క నాకు ముగ్గురు అప్లైన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఉండేటప్పుడే కొంచెం నేర్చుకుంటూ వాళ్ళని చూస్తూ ఉండమనేదాన్ని. ఆ విధంగా నేర్చుకుంటూ దాని తర్వాత నేనే స్టార్ట్ చేసేసా. టీం అంతా గ్యాదర్ అయిన తర్వాత టీం మీటింగ్స్ కి వాటికి వీటికి సార్ని పిలిచేదాన్ని. ఆ విధంగా నా కింద డూప్లికేషన్ చేశా. సేమ్ వాళ్ళు నన్ను ఆ టీం మీటింగ్స్ కి నన్ను పిలిచేవాళ్ళు. ఆ విధంగా పిలిచి ఈ రోజు నా అప్లైన్ ఎప్పుడు పిలుస్తానంటే, ఓన్లీ బూట్ క్యాంప్ కి ఇయర్లీ వన్స్ పిలుస్తా. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది సార్, ఇది అని రోజు టచ్ లో అయితే నేనుంటా. ఈ రోజుకి వదలన సార్ని. అప్లైన్ మన గురువు, అప్లైన్ మన మెంటర్. వాళ్ళ దగ్గర వర్క్ మాత్రమే నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర వర్క్ చేయించుకోకూడదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించుకోకూడదు. మన టికెట్ మనమే తీసుకోవాలి. ఈ మెంటాలిటీకి రావాలి. ఇదే రిచ్ పీపుల్. లక్షలు రావాలా, ఈ రోజు మేడంకి వచ్చేసి నాకు కూడా వచ్చేస్తాయంటే ఎలా వస్తాయి? మన హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఆ యాక్షన్ హ్యాబిట్ గా మారింది, ఆ హ్యాబిట్ క్యారెక్టర్ అయింది, ఆ క్యారెక్టరే నా డెస్టినీ చేరింది. డెస్టినీ అనే పరిగిస్తే కాదు, మన ఆలోచన విధానం నుంచి, మన యాక్షన్ నుంచి, మన హ్యాబిట్ నుంచి, మన క్యారెక్టర్ నుంచి ఇక్కడ డెస్టినీ అనేది రీచ్ అవుద్ది. ఇంకా గోల్డెన్ రూల్స్ అని చూస్తే ఈ 3 ప్రతి ఒక్కరికి, నాకు నుంచి 5% నుంచి డియుసిడి విఎంసిఎం మెంబర్స్ వరకు ఈ 3 రూల్స్ యూస్ చేస్తూనే ఉండాలి. షేర్ ద ప్రోడక్ట్స్. ఈ రోజుకి కూడా ట్రైన్ లో ఎవరు కూర్చున్నా, ఫ్లైట్ లో ఎవరు కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ప్రోడక్ట్స్ గురించి షేర్ చేయకుండా కిందకి దిగను. షేర్ ద ఆపర్చునిటీ గురించి కూడా సేమ్. సెల్ ద ఈవెంట్ అంటే మనం మీటింగ్ ట్రైనింగ్ చూపించడం. దో ఇలా 300 మెంబర్స్ ఉన్నారు కదా,
ఈ మీటింగ్ జూమ్ మీటింగ్ కి ఎంతమంది ఇన్వైట్ చేశారు? కొంతమంది ఇన్వైట్ చేసుండ్రు. మేడం చెప్పింది మనం తీసుకెళ్లి చెప్దాంలే అని అనుకోవచ్చు. లేదా రికార్డింగ్ వేశారు. ఇప్పుడు ఈ రికార్డింగ్ ని అలాగే తీసుకెళ్లి మీరు చూపించుకోవచ్చు. కానీ ఇప్పుడు కూర్చున్న వింటున్నారు కదా, ఇది వాళ్ళకి దొరకదు. ఇది లైవ్. సేమ్ మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కూడా మీరు లైవ్ లో తీసుకెళ్ళాలి. వీడియోస్ తీసుకెళ్లి చూపించడం అవన్నీ ఏం ఎక్కవు. ఒక సముద్రం ఉంది, ఆ సముద్రం మనం చూపించాలా అంటే సముద్రం దగ్గరికి మనం వెళ్ళి ఒక బాటిల్ తీసుకొని బాటిల్లో సముద్రపు నీళ్లు ముంచుకొని ఇది సముద్రపు నీళ్లు అని తీసుకెళ్లి మన డౌన్ లైన్స్ కి చూపిస్తే ఇది సముద్రపు నీళ్ళ అని చెప్పి వాళ్ళు బాటిలే చూస్తుంటారు. సముద్రం ఎట్లా కనిపిస్తుంది? సముద్రం చూపించాలంటే సముద్రం దగ్గరికి తీసుకెళ్లి ఇది సముద్రం అని వెస్టేజ్ మీటింగ్స్ లోకి వెళ్ళే చూపించాలి. ఇంకా ఏ వీడియోస్ లో యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ కాదు. ఆ విధంగా ఈవెంట్ అనేది సెల్ చేయాలా. ఈవెంట్ కూడా ఎంతమంది వచ్చారు అనేది కాదు రూల్. ఎన్ని టీమ్స్ నుంచి వచ్చారు, ఎన్ని లైన్స్ నుంచి మనకు వచ్చారు. ఒకే టీమ్ లో నుంచి వచ్చారు, ఒకే లైన్ లో నుంచి వచ్చినా మనకు వేస్టే కదా. ఆ విధంగా మనకి ఎన్ని లైన్స్ లో నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు అనేది పక్కన పెట్టేసి మన కింద ఎన్ని లైన్స్ నుంచి వచ్చారు అనేది ఇంకటి నుంచి చూసుకుంటూ రండి. ఆ విధంగా గోల్డెన్ రూల్స్ ఫాలో అప్ చేయండి. నా కింద సక్సెస్ అయిన లేడీస్ వీళ్ళంతా 4 months బాబుతో స్టార్ట్ అయింది. చూడండి ఆ బండిలో మధ్యలో ఒక బాబు ఉన్నాడు. అలాగే వాళ్ళు ఫీల్డ్ వర్క్ కి వెళ్ళేది. ఊరికనే కాదు, 1 lakh అబో ఇన్కమ్ తీసుకుంటూ ఉంది. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా తిను మా సిస్టర్. ఈ రోజు అక్క చెల్లెళ్ళు కానీ ఏ బిజినెస్లు కానీ కలిసి చేయలేం. అలా చేసినా కూడా సీక్రెట్స్ చెప్పం. కానీ బిజినెస్ లో పిన్ టు పిన్ నేను సీక్రెట్ చెప్తా. ఎందుకంటే తను గెలిస్తే నేను గెలుస్తా. అలా 1,30,000 క్రౌన్ డైరెక్టర్ గా ఉంది. వాళ్ళది గోల్డ్ కవరింగ్ బిజినెస్. ఈ బిజినెస్ లో స్టార్టింగ్ డేస్ లో నేను మచిలీపట్నంలో ఉండేటప్పుడు వెళ్ళినప్పుడు తను చెప్పిన విషయం, అక్క ఇలాంటి బిజినెస్ లని తీసుకొని ఇక్కడికి ఇంటికి వచ్చి చెప్తే మా ఆయన ఒప్పుకోరు అనింది. గోల్డ్ కవరింగ్ బిజినెస్ డౌన్ అయింది వాళ్ళకి కోవిడ్ టైంలో. మా ఆయన అడిగారక్క ఏదో ఒకటి చేయమంటున్నాడు, నువ్వేం చేస్తున్నావు అది చేయమంటున్నాడు అని చెప్పి వాళ్ళే వచ్చారు. ఇవ్వడం మాత్రమే మన వంతు. వాళ్ళు ఎప్పుడు వస్తారనేది మన కంట్రోల్ కాదు. వాళ్ళకి ఎప్పుడు అవసరమో అప్పుడు వస్తారు. మనం ఇచ్చేసి వాళ్ళు రాలేదే అని మా చెల్లి రాలేదే నేను కూర్చొని ఉంటే నేను వెళ్తూ వచ్చేసాను కాబట్టి నా సక్సెస్ చూసి వాళ్ళే వచ్చారు. సేమ్ మా నాన్న 1 lakh వచ్చేదాకా ఈ బిజినెస్ నమ్మలా. వద్దమ్మా మనము ఇది అడుక్కు తినే బిజినెస్ అన్నారు. ఈ రోజు ప్రతి ఇంటికి మా నాన్న వెళ్ళి ఈ బిజినెస్ ని చెప్తూ ఉన్నాడు. క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నారు. 1 lakh అబో ఇన్కమ్. ఎప్పుడైనా సరే ఈ రోజు యుఎస్ లో ఉండొచ్చు, పిల్లలు ఎక్కడెక్కడో ఉండొచ్చు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది విదేశాలకు తీసుకెళ్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది కారులో కూర్చోబెట్టి తిప్పుతున్నారు. కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఈ రోజు సంకల్పం తీసుకోండి. మన పేరెంట్స్ కి మనం ఏం ఇవ్వలేం, వెస్టేజ్ మాత్రం ఇచ్చి చూడండి. ఈ రోజు మా నాన్న ప్రయాణం కారులో ఉంది. నాతో పాటు 7 ఫారిన్ కంట్రీస్ కి వచ్చారు. 1 lakh అబో ఇన్కమ్ సంపాదించుకుంటున్నాడు. ఒక రిటైర్మెంట్ అయిన ఒక పర్సన్. వాళ్ళు నన్ను కన్నదానికి నేను రుణపడి ఉంటాను అనే దానికన్నా నేను ఆ రుణాన్ని తీర్చుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నాతో పాటు వర్క్ చేసిన కొలీగ్స్ వీళ్ళంతా చిన్న సార్ 1 lakh అబో మొబైల్ సర్వీస్ షాప్ పెట్టుకొని క్రౌన్ డైరెక్టర్ గా ఈ రోజు 1 lakh అబో 60,000. దీనికి మంత్ 70,000 అబో ఇన్కమ్ అయింది. వీళ్ళకి 97,000. వీళ్ళు ఇలాగంతా చాలా మంది నా కింద నా లైఫ్ లైన్స్ అందరూ ఇక్కడ సంపాదించుకుంటూ కార్స్ తీసుకున్నాయి. ఎడ్యుకేషన్ లేకుండా ఉన్న ఒక కళా మేడం, చదువుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ 50, 60, 40 షాప్స్ లో వర్క్ చేసేవాళ్ళు. ఈ రోజు నన్ను చూసే విధానం, అప్పుడు గొంగల్పూర్కి చూపించా, ఈ రోజు నన్ను చూసే విధానం ఇది. అంటే మనము ఫొటోస్ తీసుకుంటాం కదా బటర్ఫ్లై ఉంటే, ఈ రోజు అలా చూస్తున్నారు. ఎక్కడ దాక్కోవాలో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. అంటే ఒక సెలబ్రిటీని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నారు. చాలా సేపు చేసేస్తారు, ఫొటోస్ తీసుకుంటారని మీటింగ్ అయిందే కూడా వెనక నుంచి తీసుకెళ్లి కార్ ఎక్కిచ్చేస్తున్నారు. ఆ విధంగా ఒక సెలబ్రిటీ లెక్కలో ఈ రోజు అయ్యాం. ఫస్ట్ చూసిన విధానం ఏంది, ఇప్పుడు చూసిన విధానం ఏందో ఒక్కసారి చూడండి. ఇది నా టీం. ఈ విధంగా యూనిఫామ్స్ తో ఒక కల్చర్, మన యూనిఫామ్ వచ్చి నిజంగానే చాలా గ్రేట్. ఆ శారీ కట్టుకుంటేనే ఒక గొప్ప. ఈ రోజు నా బర్త్డే అయినా కూడా నేను ఈ శారీయే కట్టుకొని కూర్చోని ఉంటా. ఎందుకంటే ఇదే నాకు 5 లక్షలు ఇచ్చేది. ఎక్కడ సిఎన్టీ మీటింగ్స్ ని యూనిఫామ్ ని మిస్ చేయను. నాకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన నా టీం కి, నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన నా పేరెంట్స్, మా సిస్టర్స్ వీళ్ళిద్దరే. నెక్స్ట్ మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు అమ్మ దేనికి వెళ్తుంది అనేది ప్రతి మీటింగ్ కి పిల్లల్ని తీసుకెళ్లి అర్థం చేయించా. వీళ్ళు కూడా ఊరికినే వినరు మన మాట. ఈ రోజు నా మాట వింటున్నారని బయట ఉన్నా కూడా అడిగిపోతారు బయటకి. ఇలా మాట వింటున్నారంటే కారణం ఏంది, వాళ్ళకి అనుకున్నటివి అనుకున్నట్టు నేను తీసిస్తున్నాను కాబట్టి. ఒక్కొక్క బర్త్డేకి బట్టలు తీసియడమే ఆలోచనగా చూసుకునే వాళ్ళం మా పిల్లల్ని. ఈ రోజు వాడికి 3.5 lakh లో ఒక బర్త్డేకి 2 వీలర్ తీయించాం. ఒక బర్త్డేకి ప్లాటినం లో చైన్ తీయించా. ఇప్పుడు ఈ బర్త్డేకి ఏం చేద్దామా ఈ నెల అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా.
అదేలాగా అప్పుడున్న ప్లేసెస్ లో బట్టలకే చాలా ఆలోచించేదాన్ని. ఆ విధంగా ముగ్గురు పిల్లలకి ఈ రోజు మంచిగా వాళ్ళు అనుకున్న లైఫ్, వాళ్ళు అనుకున్న ఎడ్యుకేషన్, వాళ్ళు మంచి కాలేజెస్ లో చదవాలని, అలాంటి కాలేజెస్ లో రిచెస్ట్ ఎవరంతా రిచ్ పీపుల్ అంతా చదువుతారో అలాంటి కాలేజెస్ లో వాళ్ళు చదివారు. దీనికి అన్నిటికీ కారణం వెస్టేజ్. నాకు పైన ఉన్న అప్లైనర్ తిరుమలయ్య సార్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నారు. సారు చాలా వరకు నాకు స్టార్టింగ్ డేస్ లో ఈ బిజినెస్ ని అర్థం చేయించారు. నా గ్రేట్ మెంటర్ మిస్టర్ ఆర్ఎస్ రాజన్ సార్. సార్ లేకపోతే ఈ ఇండస్ట్రీ నాకు అర్థమై ఉండేదే కాదు. ఈ రోజు ఆయన ఒక దాంట్లో. నెక్స్ట్ మనకి జోనల్ మేనేజర్ ఆపరేషన్ సతీష్ సార్. నెక్స్ట్ మాకు ఏఎస్ఎం గా ఉండి ఈరోజు జోనల్ సేల్స్ మేనేజర్ గా ఉన్న అశోక్ సార్. నెక్స్ట్ మన అందరికి తెలిసిన నందకిషోర్ సార్, సయ్యద్ సార్. వీళ్ళందరూ నాకు అగ్రి ట్రైనర్స్, మానస్ సార్ మనందరికీ తెలుసు. వీళ్ళందరూ సపోర్ట్స్, ఆల్ ట్రైనర్స్ కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మేనేజ్మెంట్ మెయిన్, వీళ్ళు లేకపోతే మనం లేదు. ఈరోజు చాలా మంది జీవితాల్లో సార్ వచ్చి అంటే ఏ విధంగా ఉన్నామంటే చీకట్లో నుంచి ఈ రోజు వెలుతురుకు వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్పి ఒక కల్చర్ తీసుకొచ్చి నిజంగానే వెలుతురులోకి తీసుకొచ్చాడు. ఆ గుడ్ మార్నింగ్ అనేది ఊరికనే కాదు, దానికి ప్రాణం ఇచ్చి చెప్పండి. నిజంగానే ఈ రోజు వెలుతురు బతుకుల్లోనే ఉన్నాం. అటువంటి ఒక గ్రేట్ సెక్షన్ ఈ రోజు చాలా వరకు నేను చూస్తూ నేర్చుకుంటూ చాలా మందికి నేర్పిస్తూ అందరం కలిసి ఇక్కడ సక్సెస్ అవుతున్నాం. ఈ సక్సెస్ లో మనమందరం ఇండియాకి టీడీఎస్, జిఎస్టి ఇవన్నీ ఇస్తూ ఇండియా కూడా ముందుకు రావడానికి కారణంగా ఈ రోజు ఒక లేడీగా చెప్తున్నా. ఇంటి కోసం చెప్పేదాన్ని, ఇంటి కోసం ఆలోచించేదాన్ని ఈరోజు ఇండియా గురించి మాట్లాడుతున్నాను అంటే ఏ విధంగా ఉందో చూడండి. ఈ మొబైల్ ఉంది, ఈ మొబైలే మనకి ఇంకా ఈ మొబైల్లో మనకి ఎన్నో యాప్స్ ఉంటాయి. ఒక్క యాప్ కూడా మనకు డబ్బులు ఇచ్చే యాప్ ఉండదు. ఒకే ఒక యాప్ ఈ రోజు మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అందరూ పెట్టుకుంటారు కదా, జాయిన్ అవ్విన వాళ్ళు, జాయిన్ అయిన లీడర్స్ అందరూ, వెస్టేజ్ యాప్. ఆ యాప్ ఒక్కటే మనకి డబ్బులు ఇస్తుంది. అది ఎలా, ఏ విధంగా, ఎట్లా చేస్తారు అనేది ప్రతి ఒక్కటి మీ అప్లైన్ ఏం చేస్తారో అదే చేయండి. ఎందుకు చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. మీ గోల్ రాసుకోండి, మీ డ్రీముని రాయండి, రాసి అతికించండి. నవ్వాలా ఎవరైనా వచ్చి ఏందిరా ఈ డ్రీమ్స్ అని. ఆ విధంగా నవ్విన వాళ్ళకంతా ఈ రోజు చేసి చూపించాం. ప్రతి ఒక్కటి ఏది చెప్పితే అది కళ్ళు మూసుకొని చేయడమే. సరెండర్ అవ్వండి. ఎక్కడో దగ్గర మనకి చిన్న చిన్న యుగోస్ అవి ఇవి క్లాష్ అవుతూనే ఉంటాయి. కానీ బయట అని చూసి మన పిల్లల లైఫ్ అని ఒక్కసారి ఆలోచించారంటే ఆ యుగోనంతా మూటగట్టి పక్కన పడేసి ఇది మన లైఫ్ రా దేవుడా అని చెప్పి ముందుకెళ్ళిపోతూ రండే గాని ఎక్కడ మాత్రం మీరు డిస్ట్రక్షన్ అది అవ్వకూడదు. ఇటు అటు చూడొద్దు. నేరుగా ఒకే గోల్. ఈ విధంగా ఫోకస్ తో కన్సిస్టెన్సీ. అంటే ఒక రాయి ఉంటుంది, ఆ రాయి మీద ఒక చుక్క ఒక చుక్క ఒక చుక్క ఒక చుక్క అని చెప్పి నీళ్లు పడి 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 ఆ రాయి కూడా హోల్ అవుతుందంట. ఆ విధంగా కన్సిస్టెన్సీగా చేయాలి. చెప్పా నేను మీటింగ్స్ కి, ట్రైనింగ్స్ కి ఏ విధంగా వెళ్ళా కన్సిస్టెన్సీగా, ఏ రీజన్ ఉండేది కాదు. ఆ విధంగా కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. ప్రతి ఒక్కరు గోల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరి డిసెంబర్ మంత్ కి మీరు అనుకున్న గోల్ ఫస్ట్ డిసెంబర్ మంత్ కి పెట్టుకోండి. ఆ తర్వాత 1 year గోల్ పెట్టి సక్సెస్ అవ్వండి. ఈ సెక్షన్ ఇచ్చిన నాకు సార్ కి థ్యాంక్స్, శివ సార్ కి ప్లస్ టీమ్ లీడర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్ మేడం. ఒక 3 to 5 మెంబర్స్ ఒక ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం, ఇది ఓకే సార్. పర్మిషన్. ఓకే. లీడర్స్ ఒక 5 మెంబర్స్, ఓన్లీ 5 మెంబర్స్. అందరూ ఏమనుకోవద్దు, మేడం చాలా బిజీ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఎవరి టైం మనకి వాల్యుబుల్ కాబట్టి కొంచెం స్పీడ్గా మీరు ఎవరైతే ఒక 5 మెంబర్స్ పిలుస్తాం వాళ్ళు మాత్రమే మీకు ఏది పాయింట్ నచ్చింది అదే చెప్పండి. మేడం మిమ్మల్ని బూట్ క్యాంప్లో చూసినాం, అక్కడ చూసినాం, ఇక్కడ చూసినాం కాకుండా మీకు ఏం అర్థమైంది ఈరోజు. పద్మ మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. సౌజన్య మేడం. గుడ్ మార్నింగ్ మేడం నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ఆ గుడ్డుది నేను మీరు బూట్ క్యాంప్ లో మీ వీడియోస్ చూసినప్పుడు మా సారు మీ వీడియో చూసినప్పుడు నాకు చెప్పారు, మేడం చాలా బాగా చెప్తున్నారు, ఈ గుడ్డు విషయం చాలా బాగా నచ్చింది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ బిజినెస్ మటుకు వదులుకోకుండా నీకు సపోర్ట్ నేను ఉంటానని మీ వీడియో చూసిన తర్వాతనే మా సారు రిలీజ్ అయ్యాడు. నిజంగా అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. కావాలొచ్చినప్పుడు కూడా నాకు మైండ్ లో ఒకటే ఉన్నింది, మీతో ఎక్కడైనా ఇక్కడ దగ్గరలో మరి కావాలి కాబట్టి ఎక్కడైనా దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఫోటో దిగాలని ఒక కోరిక ఉన్నది. నాకు ఆ కోరిక కూడా తీరింది మేడం. ఈ రోజు చెప్పిన పాయింట్ చాలా బాగా, అన్ని కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. ఎక్కడ కూడా యూట్యూబ్ లో ఏం చెప్తున్నారు అదే ఇక్కడ ఈ సెక్షన్ కూడా వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శివకుమారి మేడం అడ్మిట్ చేసుకోండి. గురుగారు గుడ్ మార్నింగ్. శివకుమారి మేడం. సౌజన్య మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం
అదే గొంగళి పురుగు దగ్గర నుంచి మనం సీతాకోకచిలుకగా ఎలా మారామో మన జీవితం అలా మారాలి అని చెప్పి హౌస్ వైఫ్ నుంచి మీరు సెలబ్రిటీగా ఎలా మారారు, మీ ఫ్యామిలీని ఎలా మార్చుకున్నారు, అలా మేము కూడా మారాలి, అలానే వృద్ధి చెందాలని ప్రతి ఒక్క పాయింట్ చాలా ఆణిముత్యం లాగా ఉంది మేడం, డైమండ్ లాగా ఉంది. మేము కూడా అలా ముందుకు రావాలి, అలా గ్రో అవ్వాలి అని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఇవాళ సెక్షన్ సూపర్గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఆర్మీ టీం అందరికి మీరు ఇచ్చిన స్పీచ్ నాకు ఏం నచ్చిందంటే మేడం, మీలాగా డ్రీమ్ హౌస్ కట్టుకొని అట్లా మేము కూడా ఉండాలని చాలా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో కోరిక మేడం. అది ఈరోజు మా ఆర్మీ టీంలో మీతో మాట్లాడడం చాలా గ్రేట్గా ఉంది మేడం. గ్రేట్ థ్యాంక్ మేడం. యూ ఆల్ ద మేడం. థ్యాంక్ యూ బెస్ట్. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆపరేన్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు మేడం. ఈ జూమ్ లో ఉన్న లేడీస్ అందరికీ ధైర్యం ఇచ్చారు. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, పూర్ పీపుల్ డ్రీమ్ మైండ్ సెట్ తో కాకుండా రిచ్ పీపుల్ మైండ్ సెట్ తో వర్క్ చేసి సక్సెస్ అవుతారు. బాగా కనెక్ట్ అయింది మేడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సో మచ్. థ్యాంక్ యూ. ఆపరేన్ మేడం. ఆర్ఎంపీ రాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చెరుకు మిషన్ లో మనం చెరుకు పెట్టినప్పుడు ఎలా చక్కగా ఫ్రెష్ గా ఉంటుందో, బయటకు వచ్చేటప్పుడు పిప్పిలా అట్లాగే మనం అంత కష్టపడి వెస్టేజ్ లో చేస్తే గెలుపు అనేది చూస్తాము. గెలవాలి అనే సంకల్పం ఉన్నప్పుడు మనం మార్చుకోవాలి మనం అని చెప్పారు మేడం. ఇంకోటి ఏంటంటే, వెండి దీపాలను మీరు ఫ్రెండ్ కి ఇచ్చి బూట్ క్యాంప్ కి వెళ్ళారు. అది చాలా చాలా గొప్ప విషయం మేడం. ది సింగిల్ సెంటెన్స్ మంత్ర సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అన్నారు. సక్సెస్ఫుల్ గా మేము కూడా మీ బాటలో నడుస్తాము. మిమ్మల్ని గురించి తెలియకముందే నేను యూట్యూబ్ లో చాలా చూసి ఎప్పుడు చూడాలని అనుకున్నాం మేడం. ఇది రెండోసారి మిమ్మల్ని చూస్తున్నాను. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుధారాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. స్పీడ్గా మాట్లాడండి. సుధారాణి మేడం స్పీడ్గా 1 minute. వినీత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం. మాట్లాడండి మేడం. మాట్లాడండి స్పీడ్గా మాట్లాడండి. చాలా చాలా బాగా చెప్పారు మేడం. ఈ సముద్రపు నీళ్ళని బాటిల్లో తీసుకొని పోతే కుదరదు. ఇది సముద్రం అని సముద్రం కాడికి తీసుకెళ్తే తెలుసుద్ది. అలాగే మీటింగ్లు వీడియోలు తీసి చూపిస్తే కుదరదు. మామూలుగా ఆడికి పోయి తీసుకెళ్తే ఇది మీటింగ్ ఇట్లా జరుగుతుందని ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాట్లాడండి స్పీడ్గా. ఓకే. మేడం గారు చెప్పిన ప్రతి పాయింట్ కూడా చాలా బాగా నచ్చినాయి. అన్ని కూడా టోటల్ కూడా మనం ఏదైతే చేయకూడదో ఏదైతే చెయ్యాలో మేడం చాలా చక్కగా ఆ పీపీటీల ద్వారాగా చాలా బాగా తెలియపరిచారు మేడం గారు. అప్లైనర్ తోనే ఎప్పుడు టచ్లో ఉండని చెప్పారు మేడం గారు. ఇప్పుడు కూడా ఉన్నారు. అందే సక్సెస్ మేడం కూడా రావటం ప్రతి ఒక్కరు కూడా చెప్పింది కూడా మేడం ఇదే చెప్తుంది. మేము కూడా ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరం నాతో కూడా కలిపి ఎప్పుడు కూడా అప్లైనర్ మనం మర్చిపోకూడదు. వాళ్ళు ఏది చేస్తే మనం అదే చేయాలి. గోల్ మాత్రం ఖచ్చితంగా రాసుకోవాలని చెప్పారు మేడం. ఈ గోల్ ఒకటే కాదు, మనం చేయాలంటే ఖచ్చితంగా డిసైడ్ చేయాలన్నది చెప్పారు మేడం. ఆ రీతిగా మనం కూడా ఉండాలి. చెప్పిన ప్రతి పాయింట్ కూడా నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. లైవ్లో ఎక్కడన్నా దగ్గరలో ఉన్నా దూరం ఉన్నా సరే ఒకసారి మేడం గారు మీటింగ్ వినాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మీరు ఇచ్చిన సెషన్ అందరికి కూడా వండర్ఫుల్గా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్ ఫాస్ట్గా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం. మేడం మేడం మీతో మాట్లాడటం అనేది ఒక డ్రీమ్ మేడం. అసలు ఇంత తొందరగా అసలు మేము అనుకోలేదు. అసలు నమ్మశక్యంగా అసలు అంత హ్యాపీగా ఉంది మేడం. అసలు ఎక్కడ గొంగళి పురుగు, ఎక్కడ సీతాకోక చిలుక, ఆ జర్నీ ఎంత కష్టం మేడం. అసలు చాలా బాగా చెప్పారు మేడం. అసలు
ఒకటని కాదు, నేను ఒక టైంలో మూర్ఖురాలిని అన్నారు. చాలా బాగా నచ్చింది. వెస్టీజ్ అంటే అంత పిచ్చిగా పట్టుకుంటేనే మనం సక్సెస్ అవుతాం అనేది చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చిన. గ్రేట్ థ్యాంక్ యూ సో మేడం, మచ్. గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మమతా మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం. మేడం మీరు చెప్పిన పాయింట్ నాకు ఏది కనెక్ట్ అయిందంటే, బాటిల్లో తీసుకోపోయి చూపిస్తే సముద్రపు నీళ్లు, ఇవి సముద్రపు నీళ్ళ అంటారు. అదే సముద్రం కాడికి తీసుకెళ్లి చూపిస్తే బాగుంటదని చెప్పారు మేడం. చాలా బాగా చెప్పారు మేడం. అన్ని నాకు ఈ గుడ్డు గురించి కానీ, చేతాకోక చిలక, ఇవన్నీ చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ మీ మేడం. గుడ్డు థ్యాంక్ యూ సో మచ్. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మేడం. కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరు అన్మిట్ చేసుకోవద్దండి. హ్యాండ్ రైజ్ చేయదు ప్లీజ్. 3 మెంబర్స్ ఉన్నారు. జస్ట్ 2 minutes లో కంప్లీట్ చేద్దాం. సుధారాణి మేడం అన్మిట్ చేసుకోండి స్పీడ్గా. సుధారాణి మేడం. నెక్స్ట్ ప్రతిభా మేడం అన్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం. మేడం ఈ సెక్షన్ చాలా బాగుంది మేడం. అప్లైనర్కి సరెండర్ అవ్వాలి అన్నారు మేడం. ఆ పాయింట్ అనేది బాగా కనెక్ట్ అయింది మేడం. ఇంకొకటి ఈగోస్ వచ్చినప్పుడు మన ఫ్యామిలీని గుర్తు చేసుకొని వర్క్ చేయాలి, ముందుకు వెళ్ళాలన్నారు. అది కూడా బాగుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే హలో, మీటింగ్స్ కి వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చారనేది కాదు, ఎన్ని లైన్స్ నుంచి వచ్చారు అనేది చూసుకోవాలి అన్నారు మేడం. ఇంకటి నుంచి మీరు చెప్పినటువంటివి పాటిస్తామని చెప్తున్నాను మేడం. మీ గోల్స్ రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ పైన సుజాత మేడం అన్మిట్ చేసుకోండి. సుజాత మేడం గారు అన్మిట్ చేసుకోండి. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సౌజన్య మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ వీడియోలు ఎక్కువ చూస్తుంటాం మేడం. అలాగే మేము మిమ్మల్ని చూడాలని చాలా రోజుల నుంచి అసలు డ్రీమ్ మేడం. మొన్న అవార్డ్ ఫంక్షన్లో మీతో మాట్లాడి మీతో ఫోటో కూడా తీయించుకున్నాం మేడం. మీరు చెప్పిన మాట ఏంటంటే, ఎగ్గు తనంతట తాను పగిలితేనే ఆ ఎగ్గుకు ఉన్న ఒక ప్రాణం వస్తుంది అని చెప్పారు మేడం. అది చాలా బాగా నచ్చింది మేడం. చాలా బాగా మోటివేషన్ చాలా బాగా చేశారు మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్ అన్మిట్ చేసుకోండి. 1 minute. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సౌజన్య మేడం గారు గుడ్ మార్నింగ్. చాలా వండర్ఫుల్ సెషన్ మేడం. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ దీన్ని పార్ట్ టైంగా చేస్తున్నాను మేడం. చాలా వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. టీం అందరికి కూడా మంచి ఇన్స్పిరేషన్ అనిపించింది. గొంగళపురం నుంచి సీతాకోక చిలుక అవటానికి పడేటువంటి కష్టం, దాన్ని అంతా కూడా చాలా వివరంగా అనిపించింది. తర్వాత ఈ డ్రీమ్ హౌస్ కానీ, తర్వాత సముద్రం దగ్గరికి సముద్రం తీసుకెళ్ళటం అనేది బాటిల్లో తేవడం అనే విషయాలు కానీ టీంకి మంచి ఇన్స్పిరేషన్ అనిపించింది. నాకు కూడా చాలా బాగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ సెషన్ ఇచ్చినందుకు, అడగగానే ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి మా ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ తరఫున వెరీ థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శివరామ్ సార్, ఆర్మీ శివ సార్. గురుగారు గుడ్ మార్నింగ్. గురుగారు సౌజన్య మేడం గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి, క్లోజ్ చేద్దాం మేడం. నేను ఆర్మీ రిటైర్డ్ మేడం. అయితే మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ చాలా వండర్ఫుల్ మేడం. ఇలాంటి సబ్జెక్టులు ఇంకా ఎన్నో ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను మేడం. మీరు చెప్పినట్టు ఆ గొంగళి పురుగు లాగా ఉండకూడదు, మనం ఎంతో ఎత్తుకు ఎదగాలనేది నాకు అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మండా సార్ లక్ష్మణ్ సార్ మాట్లాడండి, క్లోజ్ చేద్దాం. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అడగానే మాకు మా ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి వండర్ఫుల్ సీజన్ ఇచ్చారు మేడం. ఫస్ట్ నుంచి చివరి దాకా చాలా 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 వండర్ఫుల్ పాయింట్ చెప్పారు మేడం. ఇంకా వండర్ఫుల్ సెక్షన్తో మాకు మళ్ళీ ఇంకోసారి జూమ్ ఇవ్వాలని మా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ తరఫున మేము కోరుకుంటున్నాం మేడం. మీ విలువైన సమయాన్ని ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సౌజన్య మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సౌజన్య మేడం గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా లాస్ట్ నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ
పార్ట్ టైంగా ఇప్పుడు 1 lakh ప్లస్ తీసుకుంటున్నాం మేడం. దీంట్లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే మనము ఎగ్గుది అనేది నేను చాలా దగ్గర ఇదే పాయింట్ చెప్తూ ఉంటాను మేడం. బయట నుంచి పగలడం కాదు, లోపల నుంచి పగిలితే మనం కోడి పిల్లల ప్రపంచం తయారవుద్ది. అలాగే ఎంతమందిని తెచ్చామనేది కాదు, ఎన్ని లైన్స్ నుంచి తెచ్చాము. ఈరోజు చాలా మంది నాన్ క్వాలిఫైడ్ అవ్వడానికి కూడా ఇది ఒక్కటే కారణం మేడం. వస్తారు 100 మంది కూడా ఒక లైన్లో వస్తారు, మిగతా లైన్స్ నుంచి ఎవరు రారు. అందువల్ల నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్స్ అవుతున్నారు చాలా మంది కూడా. దాన్ని నివారించాలంటే మీరు చెప్పిన పాయింట్ ఎంత మంది వచ్చారనేది కాదు, వచ్చిన వాళ్ళలో ఎన్ని లైన్స్ నుంచి వచ్చారు అనేది ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. ఆల్రెడీ మీరు జూమ్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా మాకు ఈ సెషన్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇలాంటి సెషన్ మరొక సెషన్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ మీటింగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్.